మీరు ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీనియర్స్‌ని మన యొక్క ఎడ్యుకేషన్ నమ్మాలి. శరీరాన్ని సిద్ధం చేస్తే ఆ! ఓకే. రియాక్షన్స్ ఇచ్చుకోండి. ఒకవేళ ఏదన్నా కుదరలేదు, ఇది వీడియో ఆన్‌కి కుదరలేదు అంటే రియాక్షన్స్ అంతే. హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాలి, కూర్చోవాలి, నోట్ చేసుకుంటూ రియాక్షన్స్ బస్ అంతే. ఓ 10 మినిట్స్‌లో యాడ్ అవ్వండి. ఇది ఫైనల్‌గా పెట్టుకుందాం. ఏ ఎగ్జిక్యూటివ్ వస్తే ఆ ఎగ్జిక్యూటివ్ లేదా స్టార్ 1000 వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు. 6కి క్లాస్ అనుకోండి. 6:10 వరకు. 5కి క్లాస్ అనుకోండి. 5:10 వరకు. ఇలా పెట్టుకుందాం. ఓకేనా? డన్నా? డీల్ అందరూ ఓకే అనాలి. హ్మ్. ఈ డీల్‌కి. ఇప్పటి నుంచి. ఆహ్, రైట్. ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు. ఫస్ట్ సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ ఎర్లీ మార్నింగ్ వేకప్ అంతే ఇంకా. హ్మ్. ఏదైనా ఫ్రెండ్ వేరే బిజినెస్‌లో ఉన్నాడు. లేకపోతే ఏదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి లేకపోతే ఆర్థిక కష్టాలున్నాయి. ఆరోగ్య కష్టాలున్నాయి. కొంచెం కాలం కలిసి రావట్లేదు. ఏదైనా సరే మీతోని డిస్కస్ చేసినప్పుడు మీరొకటే చెప్పండి. శరీరాన్ని సిద్ధం చేయండి. శరీరాన్ని సిద్ధం చేయండి. వాళ్ళకి శుభ్రం చేయండి అని ఇనబడతది. ఓకే. రెండోది అది కూడా మంచిగానే ఇనపడ్డది. మంచిదే అది గూడా. శరీరాన్ని శుభ్రం చేయండి అనేది ఇంకా చాలా మంచిది. ఎందుకంటే శుభ్రం చేయంది సిద్ధం చేయలేవు అని చెప్పండి. హ్మ్. శుభ్రం చేయంది సిద్ధం చేయలేవు. పళ్ళ డాక్టర్ చెప్తున్నాడు. రోజు పడుకునేటప్పుడే పళ్ళను ఒకసారి శుభ్రం చేసుకోవాలి అని. చాలా అవసరం అంట. హ్మ్. మళ్ళొకసారి ఆహ్, అది విన్న తర్వాత నేను ఇంత ఒకటి ఉత్తరేణి పళ్ళ పొడి అని దొరుకుతుంది. ఉత్తరేణి పళ్ళ పొడి. చాలా మంచిది. హ్మ్. ఒక్కసారి దాంతోటి వేళ్ళతోటే బ్రష్ తోటి కాదు. వేళ్ళతోటే జస్ట్ పళ్ళని శుభ్రం చేసేసుకోవాలి. చాలా మంచిది. పిల్లలకైతే ఇంకా ఎంతో మంచిది. పిల్లలకి. ఏం చేసినా పిల్లల కోసం. దేనికోసం చేస్తాం. హ్మ్. అంతే. ఉత్తరేణి పళ్ళ. సో, ఇప్పుడు ఈ శరీరాన్ని సిద్ధం చేయడం ఇది. దేనికోసము? ఎర్లీ మార్నింగ్ వేకప్ కోసము. ఎర్లీ మార్నింగ్ వేకప్ కోసం. మిగతా వాళ్ళందరూ, అందరూ రెడీ అయ్యి కూర్చున్నారు. ప్రసన్న గారు, షాహినా గారు, హైమావతి గారు, యశ్లత గారు, గుడ్ మార్నింగ్. కల్పన గారు, హ్మ్. లక్ష్మీదేవి గారు. అందరూ రియాక్షన్స్ దగ్గర. ఒకవేళ కుదరకున్నా కొద్దిసేపు ఓ పావుగంట స్క్రీన్ దగ్గరే కూర్చోండి. తర్వాత పనుల్లోకెళ్ళొచ్చు. పడుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా హెడ్‌ఫోన్స్ కొనండి. రూ. 150 200 ఉంటది. 150, 200 ఓకే. వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతదంటే ఓకే. ఈరోజు ఒకటి చాలా జాగ్రత్తగా వినండి. ప్రయత్నాలు, ఫలితాలు, ప్రగతి. కళ్యాణి గుడ్ మార్నింగ్. కమల్ గారు గుడ్ మార్నింగ్. కృష్ణయ్య సారు గుడ్ మార్నింగ్. హ్మ్. ప్రయత్నాలు, ఫలితాలు, ప్రగతి. చూడండి ఇది ఎంత బావుంటుందంటే చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి ప్రగతి కావాలి. నిన్న మంచి క్వెషన్ అడిగారు. సార్ అదే పనిలో ఉన్నారు గాబట్టి ఆహ్, ఏంటంటే దాంట్లో నేను ఎప్పుడు గూడా ఈ అబ్జర్వేషన్ అవసరం అన్నమాట. అబ్జర్వేషన్ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనము తెలియని దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాం. అంతే కదా! కనపడదు మనకి తెలియని దాన్ని. అంటే తెలీదు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ 1,00,000 కావాలి. మంత్లీ 1,00,000 కావాలి. ఒక 3 ఇయర్స్‌లో ఆ ఇన్‌కమ్‌లో కూర్చోవాలి. 1000 డేస్‌లో.
ఒక 1000 డేస్లో ఆ ఇన్కంలో కూర్చోవాలి. గ్రేట్ అయినా కాదా? 3 ఇయర్స్లో 30 సంవత్సరాలైనా కొంతమంది కూర్చోలేదు. బోల్డ్ ఎంతమంది కూర్చోలేదు. అలాంటిది మనకు కుదురుతుందంటే గ్రేట్. అది 1000 డేస్లో 3 ఇయర్స్లో. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ని కానీ మనం కానీ ఏదైనా జాబ్ కానీ 20,000కి 10,000కి 30,000కి 50,000కి చేసేదైనా సరే ఓ 10 సంవత్సరాలు అయినా సరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత రూ. 1,00,000 అవుతుందా అంటే చాలా మంది దగ్గర ఆన్సర్ లేదు. అది కనపడని గమ్యం. అవునా? కనపడని గమ్యం జీవితంలో. ఆ కనపడిన దాన్ని మనం ఎక్స్‌ప్లోర్ చేస్తాం. దానికోసము ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో ఎంతో జ్ఞానాన్ని, ఎంతో ఎనర్జీని తీసుకుంటాం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కనిపించని దాన్ని, కనిపించని గమ్యం మన జీవితంలో రియాలిటీలోకి తీసుకురావడానికి ఎక్కడో మన ఊహల్లో ఉన్నటువంటి దాన్ని ఫస్ట్ నాకొకటి చెప్పండి. ఆ 1,00,000ని మీరు ఇష్టపడుతున్నారా లేదా? హ్మ్. ఇది చాలా చాలా ఇష్టపడాలి. నేను సార్ చెప్పేటప్పుడు మీకు అర్థమైందో లేదో, సార్ నా అన్ని నిజాలు ఇష్టాల నుంచి పుడుతున్నాయి అని అడిగారు. అది కరెక్ట్ అనమాట. ఇష్టాల నుంచే పుడతాయి. అంటే అప్పుడు అర్థం చేసుకుంటే ఏంటి? నాకు ఒకే సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే మీకు మదిలో ఉంది. శృతి జరిగింది, స్మృతిలోనే ఉంది. శృతి జరిగింది అంటే వినడం జరిగింది. స్మృతిలో ఉంది, జ్ఞాపకంలో ఉంది, స్మరణలో ఉంది. సబ్జెక్ట్ ఎప్పుడు ఆన్‌లైన్‌లోనే ఉందన్నమాట. ఇష్టాలే నా నిజాలుగా మారుతున్నాయి. నేను 1,00,000ని ఇష్టపడుతున్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. జరుగుద్దా లేదా అసలు మీరు అలాంటి కాన్సెప్టే పెట్టుకోవద్దు. ఇంక జరగకపోతే జీవితం ఎందుకింక? దేనికోసం? సాధించడం కోసమే ఉన్నది. ఈ శరీరం ఉందే సాధించడం కోసం. ఇంక దేనికుంది అసలు? మంత్లీ 1,00,000 అయినా పొందకపోతే ఈ ఈ ఈ సమాజాన్ని, ఈ సిట్యుయేషన్స్‌ని తట్టుకోగలుగుతామా అసలకి? అయ్యే పనేనా జీవితంలో? పిల్లలు లేరు అంటే ఆహ్, కుటుంబం లేదు, పిల్లలు ఫ్యామిలీ లేదు అనుకుంటే అది వేరే సంగతి. సో, కాబట్టి ఇష్టపడుతున్నామా లేదా అని. సో, ఇష్టపడేది ఎక్కడుంది? ఇన్విజిబుల్‌గా ఉంది. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. కనిపెడుతూ వెళ్ళాలి. ఆ దారిని కనిపెడుతూ వెళ్ళాలి. దానికోసం ఎనర్జీ, ఎడ్యుకేషన్, జాగ్రత్త అవసరం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. నేను ఉట్టిగా చెప్పలే ఈ 3 పదాలు. అసలు మాక్సిమం పదాలు ఉట్టిగా రావద్దని నేను దండం పెట్టుకుంటాను. ఎందుకంటే నా మాటలే మనీకి మూలం కాబట్టి. ప్రకృతికి ఎంత శక్తి ఉందంటే, మన ఏ పెయిన్ అయినా తీసేయగలదు. నేచర్‌కి, దైవానికి. మరి దైవాన్ని నమ్మకపోతే ఎట్లా? ఎందుకు? దైవశక్తిని ఏ పెయిన్ అయినా తీసేయగలుగుతది. కథ మొత్తం మార్చగలుగుతది. కథ మొత్తం. హ్మ్. అది. సో, బిలీఫ్ అన్నమాట. అణువంతైనా సరే నమ్మకం. నమ్మకం అంటే గట్టి ఆలోచన. పదే పదే ఆలోచన. నమ్మకం అంటే. నువ్వు ఏదైతే పదే పదే ఆలోచిస్తున్నావో, మాట్లాడుతున్నావో, చేస్తున్నావో అదే నమ్మకం. పదే పదే. తిష్టేసి కూసుంటదింక అది. ఆ రిజల్ట్. ఒంట్లో గాని, ఇంట్లో గాని. తిష్టేసి కూసుంటది. సర్ హ్మ్. చూడండి, నేను చెప్పాలనుకున్న విషయం దగ్గరికి మనం కనిపించని దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఎనర్జీ తోటి, ఎడ్యుకేషన్ తోటి, అలర్ట్‌నెస్ తోటి. అలర్ట్‌గా ఉంటూ. అలర్ట్‌గా ఉంటాం. ఉండాలి గూడా. అలారం బాగా ఉపయోగపడతది అలర్ట్‌గా ఉండడానికి.
లోపల మనసులో ఒక అలారం ఉండాలి. చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఎప్పుడు అలారం పెట్టుకుంటూ ఉండాలి. 10 నిమిషాల్లోనే చకచక అన్నాన్ని ముగించొద్దు తినేటప్పుడు. తనకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి ప్రశాంతంగా. మొన్న నాతో పాటు ప్లేట్ పట్టుకొని తినేటతను అసలు ముద్దలు ముద్దలు చేస్తున్నాడు. ఇట్లా చప్పరిస్తున్నాడు, మింగేస్తున్నాడు. అంటే ఇంకా ఏం లేదు. తొందర ఏముందంటే ఏం లేదు. సార్ ఏమైనా తొందర ఉందంటే ఏం లేదన్నా. ఏం లేదు సార్ మాట్లాడని చెప్పండి. వింటున్నాడు, మింగేస్తున్నాడు అంతే. ఏనుగు నమలదు గదా! మింగుతది. ఇట్లా ఇంత ఇంత పెద్ద లడ్డూ పెడితే మింగేస్తది. అదేం తినడం అసలకది? దాన్ని తినడం అనరసలు. మొన్న ఎవరో హీరో చెప్తున్నాడు సెలబ్రిటీ. ఎన్నో సార్లు నమలాలి అని. చప్పరించడం, మింగడం, చప్పరించడం, మింగడం. అసలకి డైజెషన్ ఎంత ఇబ్బందవుతదో. హ్మ్. దానికొకటి సమయం ఉంటుంది. ఆ సమయం. ఓకేనా? ప్రతి దానికి సమయం. అలర్ట్‌గా ఉంటే, అలారం ఉంటే అలర్ట్‌గా ఉంటాం. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్లోర్ చేసే దగ్గర మీకొక్క విషయం చెప్తాను. ప్రయత్నాలు, ఫలితాలు, ప్రగతి. నా ఇష్టాలు నిజాలవుతున్నాయంటే అబ్జర్వేషన్ చేసుకోవాలి. రియాలిటీలోకి రావాలి. ఎమ్మటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి సబ్జెక్ట్ తోటి. ఓఆర్ఎస్. ఓఆర్ఎస్. మనసుకి జ్ఞానం ఉంటే దేనికి తగలకుండా వెళ్తాం ప్రాక్టీస్ తోటి. లేకపోతే అన్నిటిని మనస్సేవ మనుష్యానం బంధమోక్ష అనుకుంటా ఆ లైను. నువ్వు బాధపడడానికి, మిరాకిల్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఆ మనస్సే మెయిన్. కాబట్టి అక్కడ ఉండాలి. ఓఆర్ఎస్. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం, రియాలిటీలోకి రావడం, సిట్యుయేషన్‌ని సబ్జెక్ట్ తోటి డీల్ చేయడం. ఓఆర్ఎస్. మీకెప్పుడు మనసుకి అందిస్తూ ఉండాలి. రియాలిటీలోకొచ్చామనుకోండి, దైవనామ స్మరణం, హ్మ్, ధ్యానంలో ఉండడం. ఇది కుదురుతుంది. రియాలిటీలోకి వస్తుంది, తీసుకొస్తుంది. ఓకే. ఇది రైటా? రాంగా? అనేది రియాలిటీ. ఆర్ అన్నమాట. రైటా? రాంగా? ఎమ్మటే ఆ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేయాలనే ఇంట్యూషన్ బయట నుంచి ఇన్ఫర్మేషన్ కంటే లోపల నుంచి ఇన్ఫర్మేషన్ బాగా వస్తది. లోపల ఇన్ఫర్మేషన్‌ని పాటించి తీరాలి మాక్సిమం. లోపల ఇన్ఫర్మేషన్. రిజల్ట్‌ని మళ్ళొకసారి చెక్ చేసుకోవాలి. ఓఆర్ఎస్. మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని ఓకే. ఆహా! ఇది రిజల్ట్ ఇవ్వట్లేదు అని ఇంకా మెరుగ్గా చేసుకుంటూ పోవాలి. దీన్నే ఎక్స్‌ప్లోర్ చేయడం అంటాం. వీటన్నిటిని ఏమంటారు? ప్రయత్నాలు అని అంటారు. వీటన్నిటిని ఏమంటారు? ప్రయత్నాలు అని అంటారు. 90% ఫెయిల్ అవుతాయి. 10% సక్సెస్ అవుతాయి. వీటిని ఫలితాలు అంటారు. ఓకేనా? నేను కరెక్ట్‌గా చెప్తున్నాను మీకు. మళ్ళీ మనసు అటు ఇటు పోకుండా కరెక్ట్‌గా వాటిని తీసుకొస్తున్నాను. ఇది మీ పిల్లలకి చక్కగా కూర్చోబెట్టి చెప్పండి. ఫస్ట్ టీమ్ అన్నమాట. ఎంత మనం ఈ చిన్న వయసు నుంచి మనం ఇవి వినలేదు. కానీ జీవితాన్ని సరిగ్గా డీల్ చేయడానికి ఇవి చాలా ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడతది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ఏమనుకుంటాం? ఇంత బంగారం, ఇంత భూమి కొనిస్తే హ్యాపీగా ఉంటారేమో! ఈ ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉంటారేమో అనుకుంటాం. బోలెడంత మందికొచ్చింది. ఎలాన్ మస్కే కూర్చొని ఆలోచిస్తాడు జీవితం గురించి. ఎలాన్ మస్క్ వచ్చినంత ఎవరికీ రాదు. అది తెలుసుకోవాలి. సరేనా? ప్రయత్నాలు, ఫలితాలు, ప్రగతి. ఇప్పుడు చెప్పండి. ప్రయత్నాల్లో ఏముండాలి? ఓఆర్ఎస్ ఉండాలెప్పుడు. అబ్జర్వేషన్, దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చుకోవడం, రైటా? రాంగా? చెక్ చేసుకోవడం, సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే ఇన్ఫర్మేషన్‌ని, సబ్జెక్ట్‌ని గ్యాదర్ చేసుకోవడం. ఇది ఎప్పుడు గూడా అవసరం. అందుకే పడుకునే ముందు, తెల్లారి లేచిన తర్వాత ఎప్పుడు ఇలాంటి విజ్ఞానంతో ఉండాలి. హ్మ్. ఎంత తిరగనియండి.
ఎన్ని ఉద్యోగం చేయనియండి, బిజినెస్ చేయనియండి, ఏదైనా చేయనియండి. మళ్ళీ మనతోటి మనం ఏకాంతంలోకి వచ్చేసేయాలి పడుకునే ముందు. ఇంకెవ్వరితో కనెక్షన్ పెట్టుకోవద్దు. పక్కన ఎవరున్నా సరే, ఎవరున్నా మనతోటి మనమే ఉండాలి. మనమే నీ ప్రపంచానికి నువ్వే మూలం. నువ్వే సెంటర్. నీకు తగ్గట్టే నీ ప్రపంచం క్రియేట్ అవుతా ఉంటుంది. నా ప్రపంచానికి నేనే మూలం. నాకు తగ్గట్టే నా ప్రపంచం. మీరు గాని, నా ఇంట్లో వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని అందరూ నాకు తగ్గట్టే ఉంటారు. నా ప్రపంచానికి నేనే మూలం. ఇది తెలుసుకోవాలి. నేనే ఆధారం నా ప్రపంచానికి. ఆలోచించి చూడండి, కరెక్టే కాదా? హ్మ్. అంతే. ఇక్కడ ఇన్ని ప్రపంచాలున్నాయి. ప్రయత్నాలు, ఇప్పుడు ఫలితాలు. ఈ ఫలితాల్లో 90 ఫెయిల్ అవుతాయి. 10 మనకు అనుకూలంగా జరుగుతుంటాయి. ర ఒక్కొక్క కొత్త విషయాల్లో 90 ఫెయిల్ అవుతాయి. 10 అనుకూలంగా జరుగుతుంటాయి. అందుకే మొదట 200 పీవీకే 10 ప్రొడక్ట్‌లకే చాలా కష్టపడాల్సొస్తది. రాను రాను తగ్గుతూ ఉంటుంది. అయితే మీకు ఈ రూ. 1,00,000 అనేటువంటి దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి 1000 డేస్‌లో ఎక్స్‌ప్లోర్ చేయడానికి 100 వీక్స్, 1000 డేస్ ఈ 2 పెట్టుకోండి. ఓకే. ఓఆర్ఎస్ చేయడానికి అంటే అబ్జర్వేషన్ చేసుకోవడానికి ఇది మరి రియాలిటీలో ఉన్నానా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనంటే 3 విషయాలు. ఒకటి, రోజు రోజుకి ప్రాస్పెక్ట్స్‌ని చేరుకుంటున్నానా? ప్రాస్పెక్ట్స్‌ని చేరుకుంటున్నానా? ఇది ముఖ్యం. మీరు ఈ ప్రోగ్రామ్‌కి ఎందుకొచ్చారో తెలుసా? మీ పార్ట్నర్‌ని సక్సెస్ చేయించడానికి. మీరు రిటైల్‌లో సక్సెస్ అవ్వడానికి. మీ బోత్ సైడ్స్ స్టెప్ 1 సక్సెస్ చేయించడానికి. మీ పార్ట్నర్స్‌ని చేయించడానికి. అయ్యో! వాళ్ళు రాలేదు గదా! వాళ్ళు రాకున్నా గానీ, మీరొచ్చింది వాళ్ళ కోసమే అని తెలుసుకోవాలి. హ్మ్. మీరు షాప్‌కెళ్ళి కూర్చునేది మీకోసం గాదు. మీ ఫ్యామిలీ కోసం. మీరు ఉద్యోగానికెళ్ళేది మీకోసం గాదు. మీ ఫ్యామిలీ కోసం. అలాగే మీరిప్పుడొచ్చింది మీ టీమ్ కోసం. వాళ్ళని పవర్‌ఫుల్‌గా చేయడానికి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్‌ని. ఓకే. ఇది ఈ కాన్సెప్ట్‌లు, ఈ విజ్ఞానం చాలా చాలా అవసరం ఈ మనసుకి. ఓకే. చూడండి, దేన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం మనం? 1,00,000ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. రియాలిటీని చెక్ చేసుకుంటున్నాం. రియాలిటీ దగ్గర ఏమేంటివి? నిన్న స్టార్ట్ అయింది. శనివారం స్టార్ట్ అయింది. 6:22 రైట్ సార్? 6:22 స్టార్ట్ అయింది. ఈ 6:22లో నేను ఇంతవరకు నేను గాని, నా బోత్ సైడ్ టీమ్ గాని ప్రాస్పెక్ట్‌ని రీచ్ అయ్యామా లేదా? అంటే కొత్తగా అంటే హెల్త్ టాపిక్ తోటి నేను రీచ్ అయ్యానా లేదా? చెక్ చేసుకోండి. ఇది అవుతుంటే మీ మనస్సు, శరీరం ఫుల్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నట్టు. ఆ 2 సక్సెస్ అవుతున్నట్టు. మనసు, శరీరం, బుద్ధి. ఇంటలెక్ట్ పవర్ అంటాం. హ్మ్. ఓకే. ఫస్ట్‌ది ఫిజికల్ బాడీ, తర్వాత ఎమోషనల్ బాడీ అండ్ ఇంటలెక్ట్ బాడీ. మెంటల్ బాడీ. ఈ 3. ఓకే. ఒకటి. రెండవది ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌లో ఉన్నామా? ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌లో ఉన్నామా? అదొక 500 గావచ్చు, 1000 గావచ్చు, 1500 గావచ్చు, 15,000 గావచ్చు. ఎవ్రీ వీక్‌లో ఉన్నామా? మూడవది
బోత్ సైడ్ బోత్ సైడ్ స్టెప్ 1 వర్క్ జరుగుతుందా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పార్ట్నర్స్, ఇండస్ వివాని లైక్ చేస్తున్న వాళ్ళు పెరుగుతున్నారా? వాళ్ళు రీపర్చేస్ అయినా పెట్టుకొని హెల్త్ గురించి అయినా కానివ్వండి, వెల్త్ గురించి అయినా కానివ్వండి. ఈ 3 చెకింగ్ మీ దగ్గర ఇప్పుడు వచ్చేసిందా? విన్నారా? పడుకొని వింటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆబ్సెంట్ అయిపోతుంది. వచ్చిన ఫలితం కూడా ఉండదు. అటెండ్ అయిన ఫలితం కూడా ఉండదు పడుకొని వింటే. వెన్నుపూస ఎప్పుడు అడ్డంగా నుంచి నిలువుగా వచ్చేయాలి. అప్పుడప్పుడు రాత్రిపూట ఎందుకు చేస్తారు జాగారం అంటే, హారిజెంటల్‌గా పెట్టకుండా వెన్నుపూసని వర్టికల్‌గా ఉంచాలని. ఇట్లా కాకుండా ఇట్లా ఉంచాలి. అప్పుడు విజ్ఞానం అందుతది. ఐదో వేలు ఎప్పుడు ఎట్లుంటుంది? ఇట్లా ఉంటది. ఇట్లనే ఉండాలి. హ్మ్. 5,000 నిలువుగా అంటే కర్ర ముక్కలా అని కాదు. అడ్డంగా కాకుండా అని అర్థం. అన్ని జీవులు ఇలా ఉంటాయి. హ్మ్. ఇలా ఉంటేనే ఇన్ఫర్మేషన్ టవర్ అందుతదనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అందడానికి. కాకపోతే నిద్దట్లో ఎప్పుడు కూడా అడ్డంగా అయిపోతుంటుంది. హ్మ్. అది దాని వెనకున్న సైన్స్. ఓకే. అందుకే ఎప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడు అలా పడుకొని ఉండకూడదు. కొంచెం లేచి కుర్చీలో కూర్చోవాలి. ఓకే. వర్టికల్ ఇంపార్టెంట్. సరే. ఈ 3 అయితే వినబడినాయా? ఈ 3 రాసుకున్నారా? చెక్ చేసుకోండి. ఎప్పుడు గూడా. ఎంత మననం చేసుకుంటుంటే అంత మేనిఫెస్టేషన్ అవుతుంటది. మేనిఫెస్టేషన్ అవుతది. మీరే గాకుండా మీ బో సైడ్‌లో 10 మంది ఇది మననం చేస్తున్నారంటే ఖతం మేనిఫెస్టేషన్ అయితేనే ఉంటుంది. ఇండస్ట్రీ ఇంటింటికెళ్ళిపోతూ ఉంటుంది. ఇండస్ట్రీ‌కి కావాల్సింది కూడా అదే. ఇంటింటికి ఎళ్ళడమే ఇండస్ట్రీ‌కి కావాల్సింది. దానికి మనం సర్విస్ ఇస్తున్నాం కాబట్టి సంపాదించుకుంటాం. అంతే. ఆ కంపెనీకి మనం సర్విస్ చేసి పెడుతున్నాం. ఇంటింటికి ఐ పల్స్, జంట జంటకి ఐ కాఫీ, ప్రతి అమ్మ చేతిలో ఐ కేర్. 3 ప్రతి అమ్మకి తెలిసుండాలి ఇది. అప్పుడు ఎదుగుతున్న ఆ పిల్లలకి ఓహ్! 14, 15 ఏజ్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతది. చాలా చాలా హెల్ప్ అవుతది. న్యూట్రాస్యూటికల్స్ అవసరం సప్లిమెంట్స్. వీరమాచినేని అంటున్నాడు. ఇంక వేరే ఆప్షన్ లేదు. సప్లిమెంట్సే. బట్ నేచురల్ లేవు అని ఆ యాంకర్‌కి చెప్తున్నాడు. హ్మ్. బట్ నేచురల్‌గా లేవు. ఇంకో బాలలత మేడం ఏమో క్లినికల్ ట్రయల్స్ లేవు అని అంటుంది. విన్నారా ఎవరైనా? బాలలత గారు మాట్లాడింది న్యూట్రాస్యూటికల్ గురించి? ఈ 2 నేను విన్నాను. అది. రాబోయే కాలమంతా న్యూట్రాస్యూటికల్స్, ఆర్గానిక్, నేచురల్, న్యూట్రిషన్స్, ఔషధ గుణాలున్నటువంటివి. క్లినికల్ ట్రయల్స్. ఔషధ గుణాలున్నాయని ఎలా తెలుస్తది? క్లినికల్ ట్రయల్స్ ద్వారా. ఇంకా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రిజల్ట్స్ వచ్చి కనపడ్డదనుకో, ఆ పల్స్ మీద మోరు ప్రజలు కూడా ర ఆ! తెలుసు నాకు ఆ పల్స్ గురించి. ఆ కాఫీ గురించి తెలుసు. అవి చాలా మంచి ప్రొడక్ట్‌లు అనేది గనక ఆ కోల్డ్ ఫలానా ఆహ్, ప్రొడక్ట్‌ల మీద ఆ సంతూరో, లక్సో ఇట్లా అంత గుడ్ విల్ అంటే అంత అవేర్‌నెస్ వచ్చిందనుకోండి ఆ ప్రొడక్ట్ మీద, ఇక అంత ఇంకా ఎవరేం చేయలేరు. డైరెక్ట్ సెల్లింగ్ మీద, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద క్లారిటీ గనక ఒక్కసారి ప్రజల్లో వచ్చిందంటే ఇంక ఆగదసలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యామ్‌వే అనంగానే చాలా మందికి అవేర్‌నెస్ ఉంది. అవునా లేదా? హెర్బల్ లైఫ్, యామ్‌వే, వెస్టేజ్ అనంగానే ఉంటుంది. అట్లా ఐపల్స్ గనక ఇదొకటి ఒక్కసారొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ వచ్చిందనుకోండి, ఇప్పుడు దాకా కొంచెం ఏదైతే మనం సంఘర్షణని, కాన్‌ఫ్లిక్ట్‌ని ఎదుర్కొంటున్నామో అది ఉండదింక. ఇప్పుడు డిజిటల్ వర్క్ నేర్చుకుంటున్న వాళ్ళందరూ గూడా హీరోసే ఇంకా. ఇప్పుడు ఎవరైతే డిజిటల్ వర్క్ నేర్చుకొని ఉన్నారో, హ్యాండిల్ చేయగలుగుతున్నారో, బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో, హెడ్‌ఫోన్స్ పెట్టుకొనైనా బిజినెస్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నారో చూడండి. 100 వారాలు నేను ఒకటే 100 వారాలు అంతే. హ్మ్.
సరే మళ్ళీ మెయిన్ పాయింట్ దగ్గరికి వస్తుంది. చాలా చాలా మెయిన్ పాయింట్స్. అందుకు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇది మూడు విషయాలు అవసరం అని చెప్పాను. ఏంటిది? ఎనర్జీ, ఎడ్యుకేషన్, అలర్ట్నెస్. చాలా అలర్ట్గా ఉండి చెప్తున్నాను ఈ విషయాన్ని. సో ఈ మూడు ఓఆర్ఎస్లో రియాలిటీని చెక్ చేసుకోవడానికి ఈ మూడు ఉపయోగపడతాయి అన్నమాట. అక్కడ చెప్పాను ఆ పాయింట్ కదా, ఆర్ దగ్గర చెప్పాను. ఏంటిది అనుకుందాం, R1, R2, R3 రియాలిటీని చెక్ చేసుకోవడానికి. సరే ఓకే సార్, ఆ మూడు చెప్పండి సార్. ఎస్ సార్. ప్రయత్నాల్లో 3 సార్ మనకి ఇప్పుడు ఉపయోగపడేది. ఒకటి అబ్జర్వేషన్, ఎస్, రెండోది రియాలిటీ చెక్ చేసుకోవాలి, మూడోది సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. వాటిని హ్యాండిల్ చేసి మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ ఎస్ చేసుకోవాలి. ఎస్ అబ్జర్వేషన్ చేయడం ద్వారా మన రియాలిటీని చెక్ చేసుకోవడం ద్వారా మనకి సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇవి ప్రయత్నాలు. అయితే రియాలిటీని చెక్ చేసుకోవడానికి 3 ఆన్సర్ షీట్ ఇచ్చాను. ఎస్ సార్, మనము నిత్యం ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేరుకోవాలి, ఇంపార్టెంట్. చేరుకోవడం అట్లా క్రియేట్ చేసుకోవాలి. ఎంతమంది చేరుకుంటున్నాం? ఎవరో ఒకరికి కాల్ చేయడము, ఏదో ఒకటి. మీరు ఎలాగ వంట చేస్తూ అయినా సరే, ఆ వదిన బాగున్నావు, ఎట్లా ఉన్నావు అని అడగాలి. రక్త బలం పెరగడానికి నీకు ఒక విషయం తెలుసా? అసలుకి రక్తం అనేది ఎంత ప్రాబ్లంగా ఉందో ఇప్పుడు, రక్తహీనత అనేది. ఎనిమియా అంటే తెలుసా అంటే నాకేం తెలియదు. మరి అది వాటి మీద అవగాహన అవసరం అని ఇలా ఒక మహిళ ఇంకో మహిళతోటి ఎంతసేపు పడుతుంది దీన్ని పరిచయం చేయడానికి? ఎంతోసేపు పట్టదు. కొత్త ప్రాస్పెక్ట్ని చేరుకున్నట్టే. మనం చెప్పాను కదా ట్రైనింగ్లో, రిజల్ట్ రావడానికి గొప్ప గ్రేట్ ప్రజెంటేషనే అవసరం లేదు ఒక కస్టమర్ రావడానికి. కానీ ఒక పార్ట్నర్ రావడానికి మాత్రం గ్రేట్ ప్రజెంటేషన్ అవసరం అవుతుంది. ఇది చెప్పాను. ఓకే, ఇదే నా ట్రైనింగ్, ఇదే నా గైడెన్స్. దీని ద్వారానే నేను టాప్ 10ని క్రియేట్ చేసుకుంటా. ఓకే, థౌజండ్స్లో టాప్ 10 తయారు చేస్తాను, రూబీలో తయారు చేస్తాను, పెరల్, ఎమరాల్డ్, సఫైర్, డైమండ్లో కూడా తయారు చేస్తాను. ఇది టాప్ 10. అది టాప్ 10. సార్ R1 ఇది అనుకుందాం, ఇది ప్రాస్పెక్ట్స్ అని రీచ్ అవ్వడం. R2 సార్, వాటర్ తెచ్చి పెట్టుకోండి అందరూ, వాటర్ దగ్గర ఉంచుకోండి. కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోండి. లేదు సార్, సెల్ఫ్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్. ఎవ్రీ వీక్ పర్సనల్ ఇన్కమ్ R2. రియాలిటీ చెక్ చేసుకోవడానికి R3 అనేది మనం ఇప్పటి నుంచి ఇదిని. ఓకే సార్, వీటిని ఇష్టపడాలి మనం. ఇష్టపడితే బలంగా బిలీవ్ చేయాలి. నేను ఏది నేర్చుకున్నా బాగా నేర్చుకుంటాను. నేను మెకానిక్ని అయినా సరే, మెకానిక్ని, బైక్ని, ఏ విధంగా కార్ని నేను మెకానిక్ చేయడంలో సిద్ధహస్తుని అయ్యాను, స్కిల్ఫుల్గా అయ్యాను. దీని ఇండస్ట్రీ వర్క్ను కూడా అవ్వగలను. నేను ఏ విధంగా వంటని, రోటి పచ్చళ్ళని, కర్రీస్ని ఎంత బాగా చేయగలుగుతున్నానో, దీన్ని కూడా ఇండస్ట్రీ వర్క్ను కూడా బాగా చేయగలుగుతాను. నేను ఎంత బాగా బట్టలు కుడుతున్నానో దీన్ని కూడా బాగా చేయగలను. నేను స్కూల్లో ఎంత బాగా టీచ్ చేశాను, ఇక్కడ కూడా నేను టీచ్ చేయగలుగుతాను. ఓకే, ఈ కాన్ఫిడెన్స్ ఐడెంటిటీ ఉండాలి, పాజిటివ్ ఐడెంటిటీ. అర్థమైంది కదా దీనికి దానికి? నువ్వు ఏ పని చేసినా ఏదో బాగా చేసి ఉంటావు, సేమ్ టు సేమ్ దీన్ని కూడా చేయగలుగుతావు. కాకపోతే అది చేయడం వల్ల అక్కడ 1 lakh వచ్చిందో రాలేదో, కానీ ఇక్కడ చేయడం వల్ల మాత్రం 3 yearsలో 1 lakh చేరుకుంటావు. 10,000 PV 10,000. ఇది అనమాట క్లారిటీ. ఇది నాకుంది. సో పర్సనల్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తాం. తర్వాత సార్, పార్ట్నర్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజు రోజుకి మీ బోత్ సైడ్స్, అంటే ఇష్టపడే వాళ్ళు, ప్రొడక్ట్ని కావచ్చు, పనిని కావచ్చు, మన ఇండస్ట్రీ వారిని ఇష్టపడే వాళ్ళ సంఖ్య మీ బోత్ సైడ్స్లో పెరుగుతుందా?
ఉంటున్నారా? ఇట్లా పెరగడం అంటే ప్రగతి అంత ఈజీగా ఏం రాదు. కొద్ది కొద్దిగా అయినా సరే వస్తున్నారా? నేను ప్రయత్నాలు, ఫలితాలు అండ్ ప్రగతి ఈ మూడిటి గురించి చెప్తున్నాను. ఓకే. R3 అయితే రాసేసుకున్నారుగా. ఎప్పుడు అడిగినా సరే టక్కుమని R3 చెప్పండి అనగానే కంపెనీ మనకు ఇచ్చినటువంటి గొప్ప R3 ఏంటంటే అది కూడా చెప్తాను. రెండు ఒకేసారి రాసుకుంటే అయిపోతుంది. R1 అంటే నేమ్ లిస్ట్ రాయడం. ఫస్ట్ నా ప్రపంచాన్ని ఓపెన్ చేసి మా చెల్లె ఫ్యామిలీ గురించి, తమ్ముడు ఫ్యామిలీ గురించి, నా ఫ్రెండ్ ఫ్యామిలీ గురించి నేమ్ లిస్ట్ రాయడం ఫస్ట్. R2 అంటే ప్రెజెంటేషన్ చేస్తూ ఉండడం, వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం. R3 అంటే నేమ్ లిస్ట్ని కొనసాగిస్తూ వెళ్ళడం. అంతే. అది కంపెనీ మనకిచ్చిన ఆయుధాలు అవి. అభిలాష్ గారు ఏమన్నారంటే, మా చరిత్రలో నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో 25 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాము. ఇది తప్ప వేరేది లేదు సక్సెస్ సీక్రెట్ అని అన్నారు. అందుకనే మనం నేమ్ లిస్ట్‌కి ఒక గ్రూపు, థాంక్ యూ మీట్‌కి ఒక గ్రూపు. ఆ R3నే R1, R2, R3నే మనం వివిధ రకాలుగా చేస్తున్నామనమాట. చిన్న చిన్న విభాగాలుగా చేసుకొని పని చేస్తున్నాం. స్మాల్ స్మాల్ చాయిసెస్, కన్సిస్టెన్సీ ఏమంటారు? మిరాకిల్ చేంజెస్ కదా! రాడికల్ చేంజ్. రాడికల్ చేంజెస్ అట్లా. రైట్. ఇప్పుడు మన R3 కూడా గుర్తుపెట్టుకోవడానికి, బండం గుర్తుపెట్టుకోవడానికి పెట్టాం. సరే. ఒకసారి 2 R3లు చెప్తాను చూడు. వర్క్ R3. వర్క్ R3 ఏంటి అంటే నేమ్ లిస్ట్ రాయడం. దాంట్లో వారానికి కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకొని ప్రెజెంటేషన్ చేయడం. ఓకే. వాళ్ళ 500 అయ్యేంత వరకు దాన్ని కొనసాగించడం. ఇది వర్క్ R3. ఇది నేను నేర్చుకోవాలంటే మరి ఇది నేర్చుకుంటేనే కంపెనీ నుంచి 1,00,000 తీసుకోగలుగుతాం. వేరే వేరే కంపెనీలకి 15,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత చాకరీ చేస్తున్నాం. పైగా మాటలు లేట్ వచ్చినా, ఏదొచ్చినా. ఇక్కడ లేట్ వచ్చినా, ఏమొచ్చినా రిక్వెస్ట్‌లే ఉంటాయి. ఇంకా ఇక్కడ ముందొస్తే కేకులు కట్ చేస్తారు. సంబరపడిపోతారు. హ్మ్. ఇంట్లో వాళ్ళకంటే మిమ్మల్ని ఎక్కువ మెచ్చుకుంటారు. సో, వర్క్ R3 రైట్? తర్వాతది చెకింగ్ R3, రివ్యూ R3. మన రియాలిటీ ఏంటో చెక్ చేసుకుంటూ ఉంటాం. అసలు నేను కరెక్ట్‌గానే వెళ్తున్నా అందరికి డౌట్ ఉంటుంది. అందరికి నేను కరెక్ట్‌గానే వెళ్తున్నానా లేదా అని. మనం ఒకరినో ఇద్దరినో చూసి ఆహ్, వెళ్ళట్లేదేమో అన్న భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఒక వారం, 2 వారాలు ఫెయిల్ అయినా వెళ్ళట్లేదేమో అన్న భావన ఉంటుంది. అలా కాదు. ఇవి చెక్ చేసుకోవాలి. నంబర్ 1 ప్రాస్పెక్ట్స్‌ని రీచ్ అవుతున్నారు. నంబర్ 2 ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌లోకి ఎంతో అంత. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో అంత రూ. 500 గెలుచుకుంటున్నారు అనంటే కస్టమర్ ద్వారా మళ్ళీ అది చెప్తున్నాను. ఆర్డర్‌లు పెట్టడం అనేది బిజినెస్ కాదు. కస్టమర్ క్రియేషన్ అనేది బిజినెస్. అది తెలుసుకోవాలి. కస్టమర్‌ని క్రియేట్ చేయడమే బిజినెస్. హెల్త్ కోసం ప్రొడక్ట్‌లు ఆర్డర్ పెట్టడం అనేది ఓకే. అది పర్సనల్ అది జరుగుతూనే ఉంటుంది. అది వేరే. కానీ కస్టమర్‌ని క్రియేట్ చేయడం ద్వారా వచ్చింది చూసావా? అది అసలైన రియల్ బిజినెస్ స్టార్ట్ అవుతున్నట్టు మీకు. హ్మ్. ముందుకెళ్తుంది. ముందుకెళ్తున్నట్టు. దాన్ని ప్రగతి అని అంటాం. ప్రగతి. ఓకే. రెండో పాయింట్ ఏంటి? ఎవ్రీ వీక్ తీసుకోవడం. మీరు ఒక రూ. 1000 ఒక కస్టమర్‌ని వచ్చారంటే మీరు ఒక చెట్టు నాటినట్టే. ఒక విత్తనం.
మీరు అట్లా ఇక ఎన్ని నాటుకుంటారో నాటుకోండి. అంతే. ఎంత తోట కావాలంటే అంత. ₹1,00,00,000 తోట కూడా చేయొచ్చు. ఒక్కసారి ₹1,00,00,000 కాదు. పర్ యానం ₹1,00,00,000. ఇండస్ట్రీ ఏమంటుంది, నీకు పర్ మంత్ కూడా ఇస్తానంటుంది. ఫ్యూచర్ మీకు తెలుస్తుంది ఇన్కమ్ ప్లాన్. అంత ఉంది. ఇంకెక్కడో కష్టపడక్కర్లేదు, ఇక్కడనే ఉంటే చాలు. నాకు 1,00,000 చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. పర్ యానం నాకు ₹1,00,00,000 రావాలి అనుకునే ఆ, ఉన్నారు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల కంటే కూడా ఈ కంపెనీ బెటర్ అని మీరే ఏదో ఒక రోజు అనకపోతే చూడండి. నేను విదేశాలకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి లేదు. ఇది ఇంతకంటే బెస్ట్ రాయల్టీ ఉన్నటువంటి కంపెనీ లేదని మీరే అంటారు. వాళ్ళందరికీ ఒకటే ఒకటి, ప్రొడక్ట్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ రావాలంతే. ఎక్కడైనా సరే ఎక్కువ శాలరీ కానీ ఎక్కువ ఇన్కమ్ కానీ పొందాలంటే టీమ్ మేనేజ్మెంట్ లేకుండా ఎవ్వరు పొందలేరు. కంపెనీలో అయినా ఎక్కడైనా సరే టీమ్ మేనేజ్మెంట్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఓన్లీ మెషిన్ దగ్గర పనిచేసిన వాళ్ళకి ఇస్తారా అట్లా? లేదు కదా రంగా సార్. ఓన్లీ మిషన్ దగ్గర చేసిన వాళ్ళకి ఉండరు. మనుషుల్ని గైడ్ చేసిన వాళ్ళకి, ఆ సీఈఓకే అంత ఉంటుంది. టీమ్ మేనేజర్కే ఉంటుంది ఎప్పుడైనా. అది. సో అదే టీమ్ మేనేజ్మెంట్ ఇక్కడే చేసుకుంటే పరిజ్ఞానం ఉంటుంది. అర్థమైందా మేడం? ఉమ్. ఇది మీకు తెలుస్తుంది. ఓకే. మీకు ఎవ్రీ వీక్ 500,000 కస్టమర్ క్రియేషన్ ద్వారా వచ్చిందంటే మీరు చెట్లు నాటినట్టే. అవి ఫ్రూట్స్ ఇస్తుంది మీకు. డెవలప్మెంట్ లేదనుకోవద్దు, కాకపోతే మనకు కనపడట్లేదు, ఎక్స్ప్లోర్ చేయాలి. మూడవది, బోత్ సైడ్స్లో మీకు ఇష్టపడే వాళ్ళు. అందరూ వెంటనే కష్టపడే వాళ్ళని కోరుకుంటారు, ఇష్టపడే వాళ్ళని కోరుకోవాలి. నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడాలని అనుకుంటారు. అలా కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఎవరి టైం ఈజీగా దొరకదు. హరిప్రసాద్ టైం ఈజీనా ఏంటి? మీ టైం ఏమన్నా ఈజీనా? ఈ మధ్య చుట్టాలని జస్ట్ రమ్మంటే కూడా కుదరట్లేదు ఎవరికి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, అస్సలు కుదరట్లేదు. ఇదివరకంటే ప్రతి పండక్కి కలుసుకునే వాళ్ళము అట్లా. ఇప్పుడు అట్లా లేదు. అవసరమైతే వీడియో మాట్లాడుకుంటున్నారు, అయిపోతుంది. సో టైం చాలా చాలా ఇది ఉంటుంది, ఫోకస్ అంత ఈజీగా దొరకదు. అలాంటిది ఈ కంపెనీకి షేరింగ్ చేసే సమయం దొరికిందంటే చాలా గ్రేటే, మనకు అట్లా ఇస్తా అన్నారంటే. అలాంటి వాళ్ళు బోత్ సైడ్ వస్తే పండగ చేసుకోవాలి అసలు. వాళ్ళని ఎలా నిలబెట్టుకోవాలి అనేది అది అసలైన సబ్జెక్ట్. అర్థమైంది పాయింట్? నేను ఒకటికి రెండు సార్లు చూడండి ఈ వీడియోని, ఒకటికి రెండు సార్లు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఇదే సబ్జెక్ట్ ఇంకా. ఇదే గ్రేట్ సబ్జెక్ట్. సార్ అంటున్నారు, మోగ సార్, డైరెక్ట్ సెల్లింగ్కి ఈ సబ్జెక్ట్ ఎంతో ఎంతో అవసరం. కమ్యూనిటీ కామర్స్కి డైరెక్ట్ సెల్లింగ్ కాదు, కమ్యూనిటీ కామర్స్కి ఇంకా గ్రేట్ అనమాట డైరెక్ట్ సెల్లింగ్ అంటే. ఓకే. నేను ఇప్పుడు ఏం చెప్పాను? R3 రెండు అయిపోయినాయమ్మా. రెండు R3లు అయిపోయినాయి. ఒకటి వర్క్ R3, ఇంకోటి రివ్యూ చేసుకునే, చెకింగ్ చేసుకునే R3. వర్క్ని చెక్ చేసుకునేది, ఎక్కడ వరకు నేను రియాలిటీలో ఉన్నానా లేదా. ఇప్పుడు చూడండి, ప్రయత్నాలు, ఫలితాలు, దాన్ని బట్టి ప్రగతి. 90% ఫెయిల్ అవుతాము, 10% సక్సెస్ అవుతాము. ఈ 90 వల్ల లాభం ఉంటుందా, 10 వల్ల లాభం ఉంటుందా? ప్రగతి. 90 వల్ల లాభం ఉంటుంది. ఇంకా 90 కదా. ఓకే. 90 వల్ల ఖచ్చితంగా డల్ అవ్వని మనసు ఉంటే ఎక్కువ లాభం ఉంటుంది. మళ్ళీ అదొకసారి చెక్ చేసుకోవాలి. 10 సార్లు ప్రయత్నం చేస్తే ఒక్క కస్టమరే వచ్చాడు అంటే ఒకటే సక్సెస్ అయినట్టు, 9 ఫెయిల్ అయిపోయింది. కానీ ఈ 9ని ఎవరైతే అబ్జర్వ్ చేసుకుంటారో అప్పుడు ప్రగతి ఉంటుంది. అయితే ప్రగతి అనేది
ఈ 90 వల్ల ఉంటుంది, 10 వల్ల ఉంటుంది అబ్జర్వేషన్ చేసుకుంటే. సక్సెస్‌ని లైట్‌గా తీసుకొని బానే రైటైల్ జరుగుతుందిలే అని ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తే అది ప్రగతి అవ్వదు. వచ్చిన కస్టమర్‌ని ఇందాక నేను చెప్పాను. ఆసక్తి ఉంటేనే కదా కొన్నది. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఉంది చూసావా? అదే ప్రగతి. నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం, మళ్ళీ ప్రొడ్యూస్ చేయడమే ప్రగతి. ఈ 100 వల్ల గూడా 100 ప్రయత్నాల వల్ల గూడా ప్రగతి ఉంటది పట్టించుకుంటే. సో, ఇక్కడ మెయిన్ ఏంటిది? అటెంప్ట్స్ మెయిన్. అటెంప్ట్ చేయడం, ప్రయత్నాలు చేయడం మెయిన్. ప్రయత్నాలు చేయడం మెయిన్ అన్నమాట. ఫలితాలు మెయిన్ కాదు. ఫలితాలను పట్టించుకోవాలి. అంటే పట్టించుకోవాలంటే హ్మ్. అబ్జర్వేషన్ జేసుకోవాలి. రీసెర్చ్ చేయాలి. హ్మ్. పదే పదే మన నిర్ణయాలు తప్పవుతున్నాయనుకోండి. మన ప్రెజెంటేషను, మనం పరిచయం చేయడం తప్పవుతుందనుకోండి. అచ్చా! నేను పరిచయం చేయడంలో ఏదో తేడా ఉంది అని తెలుసుకోవాలి. ఓకేనా మస్తాన్ గారు? నేను ఈ ప్రొడక్ట్‌ని పరిచయం చేయడంలో అట్లా నిష్పక్షపాతము అనే పదాన్ని పెట్టుకోవాలి. ఇక్కడనే అలర్ట్‌నెస్ ఉంటదనమాట. మన మనసును ఎప్పుడు మనం సపోర్ట్ చేసుకోవద్దు. రిజల్ట్ వస్తేనే, ఆ మూడొస్తేనే, ఆ 3 జరుగుతుంటేనే మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. నిష్పక్షపాతంగా ఉండాలి. ఇగోని తీసుకురావద్దు మధ్యలోకి. హ్మ్. ఎంటర్‌టైన్ చేయొద్దనమాట. నాకు రిజల్ట్ రావాలంతే. నేనెంత వినయంగానే ఉంటాను. పుస్తకం పట్టుకొనైనా రాసుకుంటాను. హ్మ్. అట్లా. సో, మనకి ఈ 3 ముఖ్యం. ఈ 3కి తగ్గట్టుగా ప్రయత్నాలు చేయాలి. ఫలితాలని కాదు. ప్రయత్నాలన్నీ ప్రగతికి ఉపయోగపడతాయి. ప్రయత్నాలు ప్రాస్పెక్ట్ కోసం, సేల్ కోసం, కస్టమర్ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఉపయోగపడతాయి. మనమేమనుకుంటాము, అక్కడ రిజల్ట్ వస్తేనే ఉపయోగపడుతుందనుకుంటాం. అలా కాదు. నిక్కచ్చిగా ఈ పదం గూడా ఉంది. నిక్కచ్చిగా ఉంటాడు. అతను నిక్కచ్చిగా ఉంటాడు. అంటే వేరే వాళ్ళ పట్ల కాదు. ముందు నా పట్ల నేనే నిక్కచ్చిగా ఉంటాను. నిష్పక్షపాతం. ఎటువంటి పక్షపాతం లేదు. మనసుని సపోర్ట్ ఏం చేసుకోడు. రిజల్ట్ మెయిన్. స్కిల్ మెయిన్. అదనమాట. ఆ ప్రయత్నాలు మెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అరే! నేను పరిచయం చేస్తున్నాను. సక్సెస్ అవ్వట్లేదు. అంటే నా పరిచయం చేసేటువంటి నా నిర్ణయాలు చాలా డెసిషన్ తీసుకుంటున్నాను. కానీ మళ్ళీ అవి కొన్ని రోజులకి రాంగ్ అని తేలుతుంది. అయితే నా నిర్ణయాలు బట్టి నడవద్దు. ఓకే. ఇలాగా. నా డైట్ ప్లాన్ చేస్తున్నాను కానీ, నా డైట్ ప్లాన్ వల్ల బరువేం తగ్గట్లేదు. అంటే నేను ఇంకోటేదో ఆలోచించాలి. అని రీసెర్చ్ చేస్తున్నారా లేదా? ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటా. ఎప్పుడూ రీసెర్చ్ చేస్తుంటా. ఇదే అన్నమాట. అంటే ఎక్స్‌ప్లోర్ చేయడం. రీసెర్చ్ చేయడం అంటే ఎక్స్‌ప్లోర్ చేయడం. ఇది చేస్తున్నాం మనం. ఎవరిని కనుక్కుంటున్నాం? మనల్ని మనమే కనుక్కుంటాం. మనల్ని మనమే ఫైనెస్ట్‌గా తయారు చేసుకుంటాం. ఇది ప్రాక్టికల్‌గా చెప్పానన్నమాట ఇప్పుడు నేను దీన్ని. నేను ఏం అడిగానో తెలుసా? ఆస్క్ బిలీవ్‌లో మనసుని నేను అడిగిందేంటంటే, చాలా రేపు సబ్జెక్టు పక్కా ప్రాక్టికల్‌గా రావాలి అని అనుకున్నాను. అట్లే వస్తుందా? ఇదే ఒక్కటే కోరుకున్నాను నేను. యాక్చువల్లీ తెలుగు గిగ్స్ వీడియో ఉంది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ నా మనసు ఎక్కడో ఒప్పుకోలేదు. హ్మ్. నాకెంత సేపు అది ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా ఈజీ. కానీ అలా కాదు. మీరు ఇంకొంచెం ఒకటో తారీఖు 2026 ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి దాంట్లో అని కోరుకున్నాను ఆస్క్ అనేది. హ్మ్. ఆ సంకల్ప బలాన్ని బట్టి అది నెరవేరుతుంటది. అది. హ్మ్. నేను ఒక బుక్ కొన్నాను. 'క్వాంటమ్ మైండ్ సెట్' అని. సో, భలే రాసాడతను. ఫిజిక్స్‌లో అతను పీజీ అనుకుంటాను చేశాడు. ఆ సబ్జెక్ట్‌లో బాగా చదువుకున్న వ్యక్తి. పీహెచ్‌డీ గూడా అయిపోయి ఉంటది. అతను ఆ బుక్ బావుంది. 'క్వాంటమ్ మైండ్ సెట్' అని. అది.
ఇప్పుడు మొత్తం కూడా అది క్వాంటమ్ ఏఐ అంటే చిన్న చిన్న పార్టికల్లో ఉన్న శక్తి అన్నమాట. క్వాంటం అంటే శక్తి. చిన్న చిన్న పార్టికల్లో ఉన్నటువంటి శక్తి. అది ఇంపార్టెంట్. చాలా బాగుంది. నేను దాన్ని 2026లో సబ్జెక్ట్‌గా చెప్తాను. 2 బుక్‌లు 'ఆలోచన శాస్త్రము', 'ద సైన్స్ ఆఫ్ థాట్' అండ్ 'క్వాంటమ్ మైండ్ సెట్' ఈ 2 చెప్తాను. సో, మన నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఓకే. నాకు ఇందులో ప్రగతి రావట్లేదు అనంటే నేను వెంటనే చెక్ చేసుకోవాలి. అనుకోవాలి. ఎవరిదైనా నడుస్తుంది అనంటే వాళ్ళు ఫాలో అవ్వగలుగుతున్నారు, సక్సెస్ అవ్వగలుగుతున్నారంటే నో ప్రాబ్లమ్. నాకు ముందు పర్ మంత్ 1,00,000 అనేదైతే కావాలి. అట్లా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ప్రయత్నాలు ఎన్ని ఉంటే అన్ని ప్రగతికి ఉపయోగపడతాయి. మనసుంటే ప్రయత్నాలన్నీ ఉపయోగపడతాయి. ఫలితాలతో సంబంధం లేదసలకి. ప్రయత్నాలన్నీ ఉపయోగపడతాయి. ఎప్పుడు నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా ఉంటే. అవును. నేను ఒకవేళ ల్యాప్‌టాప్ తీసుకొనుంటే నేను నా టీమ్‌ని నిలబెట్టుకునేవాడిని. అవును. నేను కనీసము నా పార్ట్నర్స్‌కి కొత్త వాళ్ళకి, కస్టమర్‌లకి సీనియర్ చేసిన నా పార్ట్నర్స్‌కి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన వీడియోస్ షేర్ చేసి జూమ్‌లోకి రావడము, మాట్లాడుకోవడము ఈ నేర్పించినా నేను టీమ్‌ని నిలబెట్టుకునేవాడిని. అని నిక్కచ్చిగా ఉండాలి. ఒప్పుకోవాలి. హ్మ్. నిరంతరము నాకు మనీ ఎవ్రీ వీక్ R2 రావాలి అనంటే నేను నిరంతరంగా ఏదో చేసి ఉండాల్సింది అని నిక్కచ్చిగా ఒప్పుకోవాలి. నిన్న మేడం అనాలిసిస్ వండర్‌ఫుల్‌గా చేస్తున్నారు. ఇన్ని ప్రొడక్ట్‌లు సేల్ చేసి, ఆ ప్రొడక్ట్‌ని పార్ట్నర్స్‌గా మార్చుకోలేకపోయారు. జస్ట్ చిన్న నేమ్ లిస్ట్ తోటి అంటే చిన్న అంటే కొన్ని నేమ్‌లు కొన్నే ఉన్నాయి నేమ్ లిస్ట్‌లో. మళ్ళీ అందులోనూ కొన్నే ప్రెజెంటేషన్ చేసి ఓకే. ఇంత మనీని తీసుకున్నారు వాళ్ళు. హ్మ్. ఇంత మనీ. యాక్చువల్‌గా అయితే వాళ్ళకి 20,000, 30,000 రావాలి. కానీ అన్ని వేలు, 1,00,000 దాటిన వాళ్ళు ఎలా వచ్చిందది? అంటే వాళ్ళు చాలా ఫోకస్‌గా చేసుంటే ఎంత ఇన్‌కమ్‌ని సంపాదించేవాళ్ళు? హ్మ్. అట్లా. కొంతమందేమో బోలెడంత కస్టమర్స్‌ని రీచ్ అయ్యారు. బోలెడంత కస్టమర్‌ని. కొంతమందేమో 5గురు కస్టమర్ల నుంచి రూ. 1,00,000 తీసుకొచ్చుకున్నారు. స్కిల్లేనా కాదా? 2 స్కిల్సే. ఎక్కువ మందిని రీచ్ అవ్వడం స్కిల్లే. తక్కువ మందిని అట్లాగే కొనసాగించడం, మెయింటైన్ చేయడం స్కిల్లే. హ్మ్. అది. సరేనా? ఇవి ఇకపోతే చూడండి ఇంత తేలిగ్గా, ఈజీగా వెళ్ళాలి అంటే 2 తేలిగ్గా ఉండాలండి. 3 బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఇంటెలెక్ట్ లెవెల్. ఇంటెలెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఇంట్యూషన్ వచ్చేది ఈ ఫోర్త్ బాడీనేమో ఇంటెలిజెన్స్. ఇంటెలెక్ట్ ఏమో ఈ మనసు, బుద్ధి లెవెల్. మెంటల్ బాడీ అని అంటాం. ఓకే. ఈ 3 తేలిగ్గా ఉండాలి. ఓకే. శరీరము ఎప్పుడు తేలిగ్గా ఉండాలి. శరీరం తేలిగ్గా ఉండాలి. ఏ ఫుడ్ తింటే తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వాటర్ తాగితే తేలిగ్గా ఉంటుంది. రెస్ట్ తీసుకోక కూడా అది తేలిగ్గా ఉండదు. దానికెప్పుడు అలసిపోతూ ఉంటుంది మనసు, శరీరం. రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా మీకు హద్దుల్లో పెట్టుకోలేని కోపం, చికాకు అయి చాలా ఇది అసహనం వచ్చేస్తది. హ్మ్. అసహనం వస్తది. చేతిలో ఉన్నది నేలకేసి కొట్టాలనిపిస్తది. నాకైతే. మీకు అనిపిస్తదో లేదో కానీ హ్మ్. చాలా వస్తుంది. కోపం వస్తది. అప్పుడు వెంటనే శరీరం, మనసు తేలిగ్గా లేదని తెలుసుకోవాలి. బయట వాళ్ళ కారణం కాదు. శరీరం, మనసు తేలిగ్గా లేదు. హ్మ్. నిన్న మా మేడం అంటుంది. "మీకు మళ్ళీ ఈ మధ్య కోపం ఎక్కువైతుంది." అంతే. రైట్. అలర్ట్ చేసినందుకు థాంక్ యూ అని చెప్పి. హ్మ్.
ఈ అమావాస్యకు పున్నమి కూడా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. సముద్ర తరంగాలు ఎట్లుంటాయో ఆలోచన తరంగాలు కూడా అట్నే ఉంటాయి. నిజం. అమావాస్య, పౌర్ణమి, చంద్రుడు కొంచెం దగ్గర ఉంటాడు. సముద్ర తరంగాలు ఎంత ప్రభావితం అవుతాయో ఆలోచన తరంగాలు కూడా ప్రభావితం అవుతాయి. అన్నీ ఒకటే వేవ్. దాన్నే క్వాంటం చెప్పేది. ఓకే. సో అట్లా వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే బాడీ మైండ్ తేలిగ్గా లేదు. కొంచెం కాస్త నిద్రపోతే తేలికైతుంది. డైజెషన్ మంచిగా అయితే తేలికైతుంది. ఓకే. అట్లా ఇక ప్రపంచాన్ని పట్టుకునేటువంటి రిజల్ట్స్ని పట్టించుకునే బుద్ధికి కూడా, ఇంటలెక్ట్కి కూడా లైట్ తీసుకోవడం నేర్చుకోవాలి. లైట్ తీసుకొని అనాలి వెంటనే. నా చేతిలో ఏం లేదు, ఆ పరమాత్మ చేతిలోనే ఉంది, అంత పర్ఫెక్ట్గానే జరుగుతుంది అనుకోవాలి. నేను మొన్న కొంచెము టెన్షన్ పడుతున్న మిత్రుడికి ఒక 3 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో నీకు అంత పర్ఫెక్ట్గా జరుగుతుందని అనుకుంటున్నావా అని. ఖచ్చితంగా జరుగుతుంది నాకు అని అంటే అయిపోయి. మరి ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడ్డాము? ఎట్లాగో జరుగుతుంది అని అన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి జగత్ బాబు ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు ఇప్పటి నుంచి ఇంకా తిరోగతి లేదు, అంత పురోగతే అని చెప్పాడు. ఎట్లా చెప్తున్నారని తెలిసిపోద్ది అంతే. మన గురించి మనకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది అన్నమాట. నాకు ఇంకా మొత్తం పురోగతే అని. అంతే. ఫస్ట్ ఒక చిన్న దశ ఉంటుంది, ఒక పీఠభూమి దశ. దాన్ని దాటితే అయిపోయాయి. అది కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడానికే వచ్చిందంటే ఓఆర్ఎస్ లో ఎస్ ఎస్ కోసం వచ్చింది, సబ్జెక్ట్ కోసమే. అది దాటితే అయిపోద్ది. శివాజీ అనే యాక్టర్ ఉన్నాడు. శివాజీ అనే యాక్టర్ చాలా అసలు ఇంక అయిపోయింది, నాకు ఇంకేం లేదేమో అని అనుకున్నాడు. అసలు మామూలు. ఇప్పుడు దండోరా అని సినిమా వచ్చింది చూడండి. అది మీరు కంట నీళ్లు పెట్టకుండా బయటికి రారు. దండోరా అని మస్తు ఉంటుంది, చూడండి. అసలు వాడు ఎంత లక్కీ పర్సన్ అర్థమైపోతుంది. రైట్. ఇది కొంచెం ఇందులో ఫెయిల్ అవ్వకుండా చెప్పాను అనమాట. మనల్ని మనం ఇప్పుడు వర్క్ని ఎట్లా చెక్ చేసుకోవాలో ఇప్పటిదాకా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం మరి వర్క్ చేసేది ఎవరు, చేసి పెట్టేది మూడే. శరీరానికి అన్నం దగ్గర చాలా తేలికైన అన్నము, మనసు దగ్గర తేలికైన ఆలోచనలు, ప్రపంచాన్ని పట్టించుకునే బుద్ధి, ఫలితాలను పట్టించుకునే బుద్ధి, దాని దగ్గర కూడా తేలికతనం ఉండాలి. ఈ మూడు కూడా ఉంటే మీకు ఎప్పుడు అలర్ట్నెస్ బాగా పెరుగుతుంది. దీనివల్ల ఇవి తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే సమయాన్ని మీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, ఫంక్షన్లలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకోవడము, ఎంతవరకు మాట్లాడాలి అనేది, ఎంతవరకు తినాలి, ఎంతవరకు నేను ఒక విషయం మీద ఆలోచించాలి, అన్నీ అర్థమైపోతాయి. మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు, మీతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఒకటి మాత్రం చేసుకోవాలి, సర్వైవల్గా కొంత ఇన్కమ్ వచ్చేది మాత్రం చూసుకోవాలి. ఎవరు రియల్ ఫుల్ టైం లైఫ్ టైం అని అంటే, ఒకవేళ వేరే జాబ్ చేస్తున్నా కూడా నేను ప్రస్తుతం నా ఇండస్ట్రీలో పనిచేయడానికి అది సపోర్ట్ కోసం దాన్ని చేస్తున్నానని అనుకోవాలి. నిజమే. నేను ఇది నాకు ఎవరు చెప్పకున్నా నేను ఇట్లే అనుకున్నాను. ఫిక్స్ అయిపోయాను నేను ఈ కంపెనీ తోటే అని. కాకపోతే లక్కీగా నేను నా యొక్క నేను టీచర్గా చేయడం, కొంత బిజినెస్ ఉండడం, ఎక్స్పీరియన్స్. మాకు డిగ్రీ అయిపోయిన తర్వాతే మా ఫాదర్ నాతోటి ఒక చిన్న షాప్ పెట్టి దాంట్లో ఆ షాప్ని చూసుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పీజీ వచ్చి నేను హైదరాబాద్కి వెళ్ళాను. అట్లా
దాంట్లో చైర్స్ కానీ సోఫాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫోన్ చేసేది ఉం? ఎంత కమ్మమంటారు, ఎంత అని చెప్పమంటారు. అట్లా తిరుగుడు ఎక్కువ, మళ్ళీ అందులో ఉండకుండా ఫ్రెండ్స్ తోటి ఉండడం. ఆ, ఇక కాలేజీ క్లాస్లో సగం అక్కడనే షాప్లోనే కూర్చునేది. నువ్వు ఇట్లయితే ఎట్లా చేస్తావురా అని మా నాన్న. ఉం. అరే నువ్వు అంతకంతకు ఇచ్చేస్తే దయమైనలాగా ఎట్లరా బాబు అని. ఉం. ఆ బిజినెస్ ఎక్స్పీరియన్స్, ఆ టీచర్ ఎక్స్పీరియన్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ప్లస్ ఆ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినటువంటి విధానం, ఒక లక్ష్యం పెట్టుకొని నీ ప్రపంచం వేరుగా ఉండాలి ఆ 3 సంవత్సరాలు, 1000 days అస్సలకి. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు చూపిస్తుంటారు 2 నదులు కలుస్తూ ఉండవు అస్సలకి. దీని వాటర్ వేవ్ లెంత్, దీని వాటర్ వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. అసలు నీళ్ళే కలవవు. మనం ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఇంకా ఎటు పోయిన వాళ్ళు అటే పోతాం ఇంకా. అలా వల్ల ఉండకూడదు. ఉం. ఆ ఫేస్బుక్ తోటి, ఆ, ఆ ఇన్స్టాగ్రామ్ తోటి ఇంకా అట్నుంచి అటే వెళ్ళిపోకూడదు. ఆ ఫంక్షన్స్ తోటి అట్లనే ఎమ్మటే మళ్ళీ మన లక్ష్య మీదకి, ఆ లైన్ మీదకి వచ్చేసి. ఓకేనా? ఇది ముఖ్యం. ఇవన్నీ తెలుసుకోకుండా, తెలుసుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని గైడ్ చేయగలుగుతున్నాను. ఉన్న ఇద్దరినైనా మనం ఎంత బాగా గైడ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఎంత బాగా వాళ్ళకి సపోర్ట్ అవుతున్నాం, ఎంత బాగా బలం అవుతున్నాం, ఇది ముఖ్యం. ఇద్దరిని అంటే లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని డీల్ చేయగలిగిన వ్యక్తి రేపొద్దున్న 100 మందినైనా డీల్ చేయగలుగుతారు. అంతే కదా? అందరినీ చేయడం కాదు, అనుకూలంగా ఉన్న వాళ్ళని చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాజమౌళి సెలెక్ట్ చేసి ఇస్తాడు పాత్ర. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకా ఇది చాలు ఈరోజు. దీన్ని డిస్కషన్ ఓపెన్ చేద్దాం. 1000sకి ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళకి కో-హోస్ట్ ఇస్తాను, వాళ్ళు అడగొచ్చు. మిగతా వాళ్ళు ఈ టాపిక్ మాట్లాడాలంటే హ్యాండ్ రైస్ చేయండి, లేదా డైరెక్ట్ మెసేజ్ టైప్ చేయండి చాలు. అది అందరికి కనబడేటట్టు టైప్ చేసుకోవచ్చు, లేదా నాకు ఒక్కడికే కనబడేటట్టు కూడా మీ ఇష్టం. వీడియో ఆన్ చేసిన *1000 అండ్ ఎగ్జిక్యూటివ్స్కి. సో సీనియర్లు అయితే మీకు కనెక్ట్ అయినటువంటి అందరికీ మెమరీలో నిలబడిపోయే పాయింట్ చెప్పాలి, లేదా ఇంకా క్లారిటీ కావాలనుకుంటే మళ్ళీ చెప్పాలి. ఇది చూడండి, 100 వారాలు ప్రయత్నించి చూడండి. దేన్ని చూడండి? ఇండస్ట్రీ వన్ చూడండి, ప్రపంచంలో సమాజంలో డైరెక్ట్ సెల్లింగ్ చూడండి. ఏది చేస్తూ చూడండి, దానికి కావాల్సిన వర్క్ నేర్చుకుంటూ చూడండి. ఆ 100 వారాల తర్వాత ఎలా చేయాలో మీ ఇష్టం. చిన్న చిన్నగా అయినా సరే చేస్తూనే చూడండి. ఒకసారి రిపీట్ చేయాలి సార్. 3 ప్రయత్నాలు అన్న దగ్గర 3 ప్రగతి. ప్రయత్నాలు అన్న దగ్గర ఎప్పుడు ప్రయత్నాలు జరిగేటట్టు బాడీని, మైండ్ని, ఇంటలెక్ట్ని రెడీ చేయాలి. ఇప్పుడు తేలిగ్గా ఉంచుకుంటే జరుగుతుంది. సమయాన్ని ఉపయోగించుకుంటాయి ఈ మూడే ఉపయోగించుకునేది సమయాన్ని. ఆహారంగా తింటూ ఉంటాయి సమయాన్ని. ఈ 3 బాగాలేదనుకోండి, ఆ సమయం అంతా వ్యర్థమైపోతుంది. ప్రయత్నాల దగ్గర సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. తేలికైన బాడీ, తేలికైన ఆహారంతో వస్తుంది, తేలికైన మనసు, తేలికైన ఆలోచనలతో వస్తుంది, అంటే లైట్ తీసుకునేటువంటి
తేలికైన ఇంటలెక్ట్, బుద్ధి ఎప్పుడు కూడా ఫలితాలను పట్టించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెస్ ఆడుతున్నాను అనుకో, ఎన్ని అటెంప్ట్ చేస్తే అంత అనుభవం వస్తుంది చెస్లో. ఫలితం బాగాలేకపోతే అప్పుడప్పుడు డల్ అయిపోతూ ఉంటుంది. బుద్ధి ఎక్కువగా ఉమ్, బుద్ధి పవర్ పెరగాలి అని అంటే మనసు ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే బుద్ధి బలం అంత పెరుగుతుంది. ఇది ఒక సీక్రెట్. ఏదైనా మీరు వంట వండుతున్నారు అనుకోండి, దాని మీదనే ఏకాగ్రత, ఆ పనిలో బుద్ధి శాతం పెరుగుతుంది. బుద్ధి శాతం అంటే నిన్నటి కంటే ఇంకా బాగా చేస్తుంది. అందుకే ఏ పని చేసి ఇప్పుడు ఇది వింటున్నారు, చాలా కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఇంటిని శుభ్రం చేస్తున్నారు, ఏకాగ్రతను ప్రాక్టీస్ చేయాలి, కాన్సన్ట్రేషన్. సార్ నేను బాగా చేసేస్తానులే అనేది రావద్దు ఎప్పుడు. అది వచ్చిందంటే ఇంకా అయిపోయాయి, వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. నేను నేర్చుకుంటున్నానంటే ఎప్పుడు యవ్వనంగా ఉంటాం. సార్ ఇదొకటి సీక్రెట్ సార్. ఇప్పుడు ఇది ఉమ్, ప్రయత్నాలు జరిగేలా ఉండాలంటే ఈ మూడు తేలికగా ఉండాలి: ఉమ్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్. మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏం చెప్పామంటే అబ్జర్వేషన్, రియాలిటీ, సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవడం. రియాలిటీ తోటి ఉమ్, ఓఆర్ఎస్ ఉమ్. అబ్జర్వ్ చేస్తూ రియాలిటీ చెక్ చేసుకొని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మార్చుకోవచ్చు, క్రియేట్ ఎస్ సార్. చేసుకోవచ్చు. ఇట్లా అబ్జర్వేషన్ అనే దగ్గర R1, R2, R3 సార్, ఉమ్, అంతేదా? ఆ, రివ్యూ. R1 అంటే నేమ్ లిస్ట్, R2 అంటే ప్రెజెంటేషన్స్, R3 అంటే రీనేమ్ లిస్ట్ అనుకుంటాం. ఇది రియాలిటీ చెక్ చేసుకోవాల్సిన దగ్గర ప్రాస్పెక్ట్ ఇదేమో ని ఎంతమంది వర్క్ R3 అని చెప్పాను. ఇది వర్క్ R3. ఇది నేమ్ లిస్ట్ రాయడం. రెండవది ప్రెజెంటేషన్స్. వారం వారం అందులోంచి ఒక 4-5 సెలెక్ట్ చేసుకొని రీచ్ అవ్వడం. మూడవది 500 అయ్యేంత వరకు నేమ్ లిస్ట్ ని కొనసాగించడం. కొనసాగించడం, రీనేమ్ లిస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఫస్ట్ 90 days లో దీన్నే ఎక్కువ జాగ్రత్తగా చేయాలి. అసలు ఇక్కడే ఉంది ప్రాణం అంతా. ఎస్. సీనియర్ బోత్ సైడ్ వర్క్ స్టార్ట్ అయిన సీనియర్ లైట్ దీన్ని, కానీ స్టార్టింగ్ లో వాళ్ళకి మాత్రం మనం లైట్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు 500 వరకు దీన్ని అసలు ఇక్కడనే ఆ సీనియర్ పట్టించుకోవాల్సింది. ఇది ఉంటేనే సీనియర్. లేదు సార్ వాళ్ళు పట్టించుకుంటున్నారని వదిలేశానంటే అలా కాదు. వాళ్ళు పట్టించుకుంటున్నారని వదిలేయడం కాదు అసలు. టీచర్లు పట్టించుకుంటున్నారని వదిలేస్తుంటే వదులుతున్నారా? టీచర్లు కూడా అంటున్నారు మీరు కూడా ఇంటి దగ్గర పట్టించుకోవాలని అన్నట్లే. Okay. ఉమ్. మీరు పాఠాలు చెప్తున్నారు కాబట్టి వదిలేశానంటే కాదు కాదు. వాళ్ళు మీ పిల్లలు కాబట్టి మీరు పట్టించుకోవాలంటున్నారు. ఉమ్. వాళ్ళు మీ టీం కాబట్టి మీరు కేర్ అనేది తీసుకోవాలి. పిల్లలతో మాట్లాడుకున్న టీచర్లతోనే మాట్లాడండి, ఆ టీచింగ్ చేసే సీనియర్లతో అయినా. ఇదైతే అర్థమైంది నేను చెప్పింది. అట్లా 2026 నుంచి ఏ పొరపాటు జరగకుండా ప్రాసెస్ పర్ఫెక్ట్ గా జరిగేలాగా చూస్తున్నాను. రియాలిటీ దగ్గర చెక్ చేసుకోవాల్సింది వర్క్ చెకింగ్ R3. వర్క్ చెకింగ్ R3. అబ్జర్వేషన్ ఏమో R3 సార్, వర్క్ చెకింగ్. రియాలిటీ దగ్గర ప్రాస్పెక్ట్ కొత్త వాళ్ళు చేరుకుంటున్నాం ఒకటి, ఎవ్రీ వీక్ ఇన్కమ్. మూడోది ఇష్టపడే వాళ్ళని క్రియేట్ చేసుకోవడం, వాళ్ళ పార్ట్నర్స్. R1, R2, R3. సో ప్రాస్పెక్ట్స్ రీచ్ అవ్వడం R1. ఓకే. R2 అంటే సెల్ఫ్ ఇన్కమ్. కస్టమర్ క్రియేషన్ తోటి వచ్చిన సెల్ఫ్ ఇన్కమ్ ఎంత అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంది అని అంటే మీరు ఓకే గుడ్ అని రివ్యూ గుడ్. మూడవది బోత్ సైడ్ ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతగా తయారవుతున్నారు. రెండోది ఈ ప్రయత్నాలు సార్. ఇవన్నీ ఉమ్. ఎంత ప్రయత్నాలు అబ్జర్వేషన్, రియాలిటీ, సిచ్యువేషన్ క్రియేట్ ఇవన్నీ చేసుకోవడం, ప్రయత్నాలు. ప్రయత్నాలు. రెండోది ఫలితాల దగ్గర సార్, ఫలితాలు
అదే ఈ ఫలితాలను చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే. ఈ ఫలితాలు అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రగతికి ఉపయోగపడతాయి. అది ఫెయిల్యూర్ ప్రయత్నాలు కావచ్చు, పాజిటివ్ ప్రయత్నాలు కావచ్చు, ఎస్ నెగిటివ్ ఓకే ప్రయత్నాలు కావచ్చు, నెగిటివ్ ఫలితాలు కావచ్చు, పాజిటివ్. ఓకే. తర్వాత తినక వచ్చిన ప్రాస్పెక్ట్ నిలబెట్టుకోవడం అంటే పెప్ చేసుకోవడం. హ్మ్. ఎక్కడ ఫలితాలు అయ్యో నాకు ఇంకా, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, అసలు నేను ప్రయత్నాలనే పట్టించుకుంటా కానీ ఫలితాన్ని కాదు. ఒకవేళ పాజిటివ్ అయినా బూస్టింగే, అసలు నెగిటివ్ ప్రయత్నాలు ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ప్రజెంట్ మీ మీ యొక్క పాజిటివ్ని ఎక్కడ ప్రతి దాంట్లో పాజిటివ్ని వెతకాలి. మీరు ప్రజెంటేషన్ చేసిన తర్వాత చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హ్మ్, అవగాహన కలిగించారు, డాక్టర్లు కూడా ఇట్లా చెప్పరు అని ప్రొడక్ట్ కొనని ప్రాస్పెక్ట్ చెప్పినా కూడా మీరు సక్సెస్ అయినట్టే. అర్థమైందా? హ్మ్. మీరు ఆరోగ్యం పట్ల ఆలోచింప చేశారు చూసారా? అందరూ ఏమనుకుంటారంటే ఆర్డర్లు పెడితేనే, అక్కడి నుంచి ఆర్డర్లు వస్తేనే నేను సక్సెస్ అయినట్టు అనుకుంటారు. కాదు, మీరు వాళ్ళని ఆలోచింపజేశారు చూసారా పాజిటివ్‌గా, అక్కడే మీ సక్సెస్ స్టార్ట్ అయింది. నేను అది చూసుకుంటా. హ్మ్. మరి ఇక్కడి వరకు వచ్చింది దాన్ని బట్టే. నేను చెప్పిన వాళ్ళందరూ లాగిన్ అయితే రాలేదు నేను. కరెక్టేనా? అట్లా. అక్కడి నుంచి పాజిటివ్‌ని చూసుకోవాలి. అది ఫలితాలు. అక్కడే మీ స్కిల్, మొదటి స్కిల్ అక్కడే ఉంటది. ఎప్పుడైనా అసలు మీ మీ దగ్గర వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. హ్మ్. వేరే వాళ్ళు దిష్టి తగిలేంత భలే పార్ట్నర్ దొరికారుగా వారికి అని అనిపించుకుంటారు. నిన్న అక్కడ అనుకున్నాం గదా, ఒక మేడం వస్తే, అందరు నాకు అలాంటోళ్ళు ఒకళ్ళు దొరికితే అయిపోవు అట్లా అనిపిస్తది. హ్మ్. అలాంటి వాళ్ళు ఎక్కడైనా, ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. అది మన పాజిటివ్ పర్సూవేది. అట్లా. ప్రతి ఒక్కసారి గూడా ఆహ్, మనకి పీఆర్ఎస్ ఏం చేస్తుంటదంటే, అంటే పీఆర్ఎస్ అంటే పీ ఫర్ పర్సన్స్. మన చుట్టూ ఇప్పుడు మనకు కనపడే పర్సన్స్ మన వాళ్ళు. ఆర్ అంటే రిజల్ట్స్, మనకొస్తున్న రిజల్ట్స్. ఎస్ అంటే మన సిట్యుయేషన్స్. అది ఈ మనసుని, ఈ బుద్ధిని ఒక దాంట్లో ఉంచుతది, ఒక లెవెల్‌లో. ఆహా! ప్రస్తుతం నాకు ఈ ఇబ్బందులున్నాయంటే ఇంక ఫ్యూచర్ అంతా ఇట్లే ఉంటది. ప్రస్తుతం వీడు ఇట్లా చదువుతుండంటే ఇంక ఫ్యూచర్ అంతా ఇట్లే ఉంటాడు. అట్లేం ఉండదు. హ్మ్. చెప్పానుగా కథ మొత్తం మారిపోవచ్చు. హ్మ్. ఎలాగైనా అవ్వచ్చు. చెప్పలేం. కాబట్టి ప్రస్తుతం ఉన్న పీఆర్ఎస్‌ని చూసి మనం చేయకూడదు. అందుకే వర్తమానం ఎప్పుడు భవిష్యత్తు నుంచి రావాలి. గతం నుంచి రావద్దు. నాకిప్పుడు ఈ దగ్గొచ్చిందంటే, ఈ ఆహ్, హెల్త్ ప్రాబ్లమ్ ఉందంటే ఇంగిట్లనే ఉంటదేమో, నన్నెవరు చూసుకుంటారు, ఇట్లాంటియన్ని పట్టుకోవద్దు. ఈ థాట్ పవర్ తోటి. అదే కదా క్వాంటమ్ మైండ్ సెట్ అంటే. ఓకే. ఓకే సార్. థాంక్స్. మంచి డిస్కషన్ వచ్చింది. మీరు అది రాసుకునేటప్పుడు మిమ్మల్ని ఇంకా ఇది క్లారిటీ ఉంటే బావుంటుంది అనుకునేవి. సార్ హ్మ్. సార్ ఒకసారి ప్రగతి కోసం కొంచెం డీటెయిల్‌గా హ్మ్. చెప్పండి. ప్రోగ్రెస్ అనేది మార్పే ప్రగతి. మార్పు ఈక్వల్ టు ప్రగతి అని పెట్టుకోవాలి. దేంట్లో ఆదాయంలో మార్పు రావాలి. మొత్తం మన వెయిట్‌లో, శరీరం వెయిట్, అర్థం చేసుకునే విధానంలో ప్రగతి రావాలి. లైట్‌గా తీసుకోవడంలో ప్రగతి రావాలి. ఇట్లా. మనకి ఫాస్టింగ్ చేయడం వల్ల ఏం తెలుస్తదంటే, అమ్మ! నేనింత అనవసరంగా తినేస్తున్నానా అని తెలుస్తది. ఫస్ట్ కనుక్కుంటాం మనం. అరే! ఇంత వేస్ట్ తినేస్తున్నామా అని. అట్లాగే మైండ్ ఫాస్టింగ్ ఉంటది. దానివల్ల
రియలైజేషన్ ఎప్పుడైతే అవుతుందో, అరే నేను ఇంత అనవసరంగా ఆలోచిస్తున్నానా అని తెలుస్తుంది. ఇది నన్ను వదలట్లేదు వదలట్లేదు అని అంటే అది అది పట్టుకుందా నువ్వు పట్టుకున్నావా అని అడుగుతాడు. చెట్టుని పట్టుకుంటాడు. ఉమ్. నువ్వు మందు మత్తు దిగిన తర్వాత చెక్ చేసుకో, నువ్వే పట్టుకుంటున్నావు దాన్ని అని. అట్లా. సో అది ప్రగతి. ఇప్పుడు బిఫోర్ ట్రైనింగ్ కి ఇప్పటికి మార్పు వచ్చిందా లేదా నీలో? ప్రగతి ఎస్ వచ్చినట్టే. ప్రయత్నం చేశారు మీరు. ఎంత అర్జెంట్ పని ఉన్నా అక్కడికి వచ్చారు, ట్రైనింగ్ విన్నారు, ప్రయత్నం చేశారు. యాక్చువల్ అయితే డబ్బులు వస్తే ప్రగతి ఉన్నట్టు మన మన భాషలో. అంతే, మనీ వస్తే ప్రగతి ఉన్నట్టు. కానీ మీరు 1000 రూపాయలు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని పర్సనల్గా 4-5 వేలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. మరి ప్రగతి ఉందా లేదా అని అంటే, అవగాహనలో ప్రగతి వచ్చింది, ఉండడంలో ప్రగతి వచ్చింది. ఇప్పుడు నిద్ర చేయించడం పెద్ద కష్టం కాదు మీకు, లైట్ తీసుకుంటారు. శరీరం గెలిచినట్టే. సో అది ప్రగతి. ఇంటలెక్ట్లో క్లారిటీ వస్తే, మైండ్ ఇష్టాలు మారిపోతే, శరీరం సక్సెస్ అయిపోతుంది. అందుకని అవగాహనతోటి ఆదాయం అని అంటాం. ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు చాలా చాలా ముఖ్యం అది. అది కూడా ఈ ప్రారంభ దశలో. ఇన్సూరెన్స్కి ప్రారంభ దశ కాదు ఇది. ఇన్సూరెన్స్ గురించి, ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి అర్థమైపోయింది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ గురించి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే స్టార్టింగ్, బోల్డ్ విషయాలు తెలుస్తాయి మీకు. గుడ్. చూడండి, ప్రగతి గురించి ఒక మాట్లాడితే మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? క్లారిటీ తీసి నిన్న సార్ అడిగిన ఆ క్లారిటీ అనేటువంటి దగ్గర నుంచి నిన్న ఆ ఆలోచన డ్రైవ్ చేసింది నన్ను మొత్తం. అసలు ఈ సెషన్ ఈ రోజు రావడానికి కూడా నిన్న కమాలి గారు, జానయ్య గారు ఏదైతే టాపిక్ రేస్ చేశారో అక్కడి నుంచి. అట్లా నేచర్ మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటుంటది. 1000 మెంబర్స్ని నేను సక్సెస్ఫుల్ పర్సన్స్ని తయారు చేసుకోవాలి. కంపెనీ 1000 డైమండ్స్ పెట్టుకుంది, నేను కనీసం 1000 స్టెప్ వన్ పెట్టుకోవద్దా చెప్పండి? కనీసం నాకు ఆ అర్హత కూడా లేదు. 1000 స్టెప్ వన్ అంటే 20,000 ఎర్న్ చేసినటువంటి వాళ్ళు, 20 ఫ్యామిలీస్కి పరిచయం చేసి 20,000 ఎర్న్ చేసిన వాళ్ళు. ఓకే, శ్రీరంగ సార్. గుడ్ మార్నింగ్ సార్. Hmm. గుడ్ మార్నింగ్. ఈరోజు వివేటి సుందర గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజు రోజుకి మనకు చాలా క్లారిటీ పెరుగుతుంది సార్. నాకు ఈరోజు సబ్జెక్టు చాలా వండర్ఫుల్గా, ఇక్కడ ఓఆర్ఎస్ నుంచి మనం చాలా బాగా అబ్జర్వేషన్స్, సిచ్యువేషన్స్, మనకు R1 R3 వర్క్ R3 వచ్చింది ఇక్కడ మనకు, ప్లస్ మనకు చెకింగ్ R3 చెకింగ్ R3 కూడా వచ్చింది సార్. చాలా బాగుంది సబ్జెక్టు. రోజు రోజుకి మనకు ఎంత అవగాహన తీసుకుంటున్నామంటే అంత ఆదాయంలోకి వెళ్తున్నాం అనేది మనకు ఒక బిలీఫ్నెస్ పెరుగుతా ఉంది సార్ ఇక్కడ చాలా. మిమ్మల్ని చూస్తే ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేచర్ ఏది అంత ఈజీగా ఇవ్వదు అని. అవును సార్, కరెక్ట్. ఇదంతా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు చిన్నది రివీల్ చేసింది ఈ జ్ఞానాన్ని. ఇప్పుడు ఇది కొత్త వాళ్ళకి అంత అర్థం కాని అంటే వాళ్ళకి అర్థమైన దానికంటే మీకు ఇంకా బాగా వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చింది సార్ నాకు. ఎందుకంటే అంత చేసి ఉన్నారు కాబట్టి. ప్రగతిలోకి వెళ్ళాలంటే ఇంత వర్క్ చేసుకుంటూ వెళ్తేనే, మనం ఇంత క్లారిటీగా ఉంటేనే మనం సాధించగలం అనేది ఒకటి నాకు అర్థమైంది సార్ ఈరోజు అబ్జర్వేషన్ వచ్చింది. మేడం గారు అంటే లావణ్య మేడం అంటారు సార్, ఇది ఎంతో అనుభవంతో వచ్చినటువంటి వర్క్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ కావచ్చు, వర్క్ ప్లాన్. ఓకే, అవును సార్. అంటే అట్లా 7 సంవత్సరాల అనుభవంతో ఒకదాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎలా తెలుసా, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మీకు ప్రెజెంటేషన్ వస్తే చాలు, మీకు మీరే ఆ 1 lakh కూడా వెళ్ళిపోవచ్చు.
అవును సార్. ఏం సార్ బాబు సార్, ఏం అవసరం లేదు. ఈ చిన్నది ఏదైతే ఉందో ఎన్టీపీసీ వర్క్, అంతే. మిషన్ వర్క్ వస్తే మన పని మనం చేసుకున్నట్టు, అట్లా ఎవరికి వాళ్ళు స్వావలంబన సాధించేలాగా, సాధికారత సాధించేలాగా మన ఎడ్యుకేషన్ తయారు చేస్తాం. ఇంకా ఎవరి మీద అంటే ఆధారపడితే నో ప్రాబ్లం, హెల్ప్ తీసుకోవచ్చు. కానీ చెప్తున్నాను, వాళ్ళకు వాళ్ళే ఎప్పటికైనా ఈ చిన్న వర్క్ వస్తే చాలు. ఉమ్, అట్లా అలాగే చేస్తున్నాం. ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకుంటే చాలు సార్. మనకి ఇప్పుడు సీనియర్ ఎట్లాగో ఉన్నాడు కాబట్టి ప్రజెంటేషన్ ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకునే నాలెడ్జ్ మనకు ఇంపార్టెంట్. అది చాలా క్రియేషన్ మంచిది. అనేది జరుగుతుంది. జరుగుతుంది. అది పెంచుకున్నామంటే కస్టమర్ ఆటోమేటిక్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సీనియర్ హెల్ప్ ఉంటుంది కాబట్టి ప్రజెంటేషన్ లో. కొంతమందికి ప్రాస్పెక్ట్ నేమ్ లిస్ట్ ఎంత ఉన్నా కానీ క్రియేట్ చేసుకోలేకపోతుంటాం. అవును సార్, కరెక్ట్ మనం సార్. మాత్రం చేసుకోగలుగుతున్నాం. చేసుకోగలుగుతున్నాం. మనం మన జరిగిన డిస్కషన్ అది. అవును సార్. తక్కువ కస్టమర్ల నుంచే క్రియేట్ చేస్తున్నారు, లేదా ఎక్కువ మందిని రీచ్ అయ్యి క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎలా అయితే క్రియేషన్ స్కిల్ అయితే ఉంది. కస్టమర్ని హోల్డ్ చేయడం కూడా క్రియేషన్ స్కిల్ సార్. అది కూడా రీక్రియేషన్ స్కిల్లే ఇప్పుడు మనం. అవును సార్. రీక్రియేషన్ స్కిల్లే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఒక స్టార్ట్ 50 అయినటువంటి ఆ మేడం గారు ₹1,00,000 దాటింది. ఎలా దాటింది? కాకపోతే ఎంత స్పాన్ లో అనేది, 1 year లోనా 2 years లోనా, దీన్ని మనం చేయాలి. ఓకే, మొదటి 10 ఎక్కాలు నేర్చుకోవడానికి చాలా స్పాన్ పడుతుంది. ఒక్కసారి అది సీక్రెట్ తెలిసిన తర్వాత ఈజీ అయిపోతుంది. అవును సార్. నేను ప్రతిరోజు మొదటి 1/2 hour 40 minutes ఒక సబ్జెక్ట్ చెప్పి, నేను డిస్కషన్కి మిగతాది వదిలేస్తాను టైము. ఇప్పుడు కొంచెం 6:10 కాకుండా 6 before కొంత చెప్పేసి, ఆ లోపల మీరు రెడీ అయిపోయి వచ్చి వీడియో ఆన్ చేసుకొని కూర్చొని మీరు ఏదో ఒకటి ప్రశ్నని లేకున్నా సరే స్పేస్ తీసుకొని మీరు అక్కడ క్రియేట్ చేసుకోండి. అప్పుడు నైస్ డిస్కషన్ జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం చేసే ప్రయత్నాల్లో 90% ఫెయిల్ అవుతాయి, 10% సక్సెస్ అవుతాయి. ఇది గ్రౌండ్ రియాలిటీ. దీన్ని మనం ఫస్ట్ బేసికల్గా తీసుకోవాలి. కానీ అబ్జర్వేషన్ చేసేటప్పుడు మరి మనం 10% సక్సెస్ అయిన దాన్ని ఎంజాయ్ చేయొద్దన్నారు, 90% ఫెయిల్ అయిందని, ఈ రెండింటిని ఎట్లా అబ్జర్వ్ చేయాలి? అసలు ఎట్లా అబ్జర్వ్ చేసి దాంట్లో ఎట్లా దాన్ని తీసుకోవాలి? ఇప్పుడు నేను ఇంకా అంటే ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అసలు ఆ పనినే ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఉదయం లేస్తున్నావంటే ఆనందంగా ఉండడానికి అని చెప్పాలి. నాకు హ్యాపీగా ఉంది, వస్తున్నాను. నాకు ఇష్టం కాబట్టి వస్తున్నాను. ఎందుకు నువ్వు షేర్ చేస్తున్నావు అని అంటే 500 అవ్వడానికి అనకూడదు. నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను అన్న. ఆ రేంజ్కి వెళ్ళిపోవాలి. నాకు ఇష్టం అంతే. నలుగురికి ఆరోగ్యం చెప్పడం ఇష్టం అంతే. సంపదను సృష్టించడం ఇష్టం అంతే. సంపదను నేను సృష్టించుకుంటున్నాను. అప్పుడు అక్కడ ఫెయిల్యూర్స్కి, పాజిటివ్కి, సక్సెస్కి మనం రెండింటిని ఎంజాయ్ చేసేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు రియాలిటీ అని. ఓకే, అప్పుడే అందుకనే కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటాం. ఏమనంటే అడ్వాన్స్ ఆయుర్వేద గురించి అర్థం చేసుకోవడం కష్టమే. ఓకే, మెడిసిన్స్ గురించి అర్థం చేసుకోవడం ఈజీ, కానీ ఈ యొక్క ప్రివెన్షన్ గురించి అర్థం చేసుకోవడం, న్యూట్రాసిటికల్ గురించి కష్టమే. అది అంత ఈజీ కాదు. ఫ్రీడమ్ గురించి అర్థం చేసుకోవడం ఈజీ అనుకుంటున్నారా? లేదు, అంత ఈజీ కాదు. ఓకే, ప్రయత్నిస్తే 100 మార్కులు వస్తాయని అందరికీ తెలుసు, కానీ ప్రయత్నించేంత ఇష్టం ఉండదు. సో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇష్టము అనేటువంటి ఒక్కదానికి చెల్తుంది, కుదురుతుంది. అంతే. లేకపోతే ఇన్ని రోజులు మార్నింగ్ లేచాను, ఏమైంది నాకు? నేచర్ ఆ ఇష్టం దగ్గరికి తీసుకెళ్లేంత వరకు మీరు అందరి సార్కి ఈ యొక్క ఆయుర్వేద, అడ్వాన్స్డ్ ఆయుర్వేద రీసెర్చ్ అంటే ఇష్టం అనుకుంటున్నారా, లేకపోతే లాభాల బాట కోసం అనుకుంటున్నారా? ఆయన ప్రొఫైల్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఆయన ప్రొఫైల్ చిన్నప్పటి నుంచి ఆయన చదివినటువంటిది.
ఇష్టం అతనికి. ఓకే. సో అందులోంచి పుట్టిందే ఈ పల్స్, ఇండస్ వివా, ఈ జర్నీ అంతా. ఓకే. మన ఇష్టం నుంచే మన ప్రపంచం క్రియేట్ అవుతుంది. ఆ ఇష్టాలు, ఆ శ్రద్ధ పెంచుతుంటుంది అనమాట. సో సార్ అన్నట్టు నేను ఈ రెండింటిని పట్టించుకోవద్దంటే రెండింటిని పట్టించుకోవాలి, రెండింటిని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను దేని ఇప్పుడు ఇష్టపడగలుగుతానంటే ఇప్పుడు ప్రెజెంటేషన్ కూడా ఇష్టపడగలుగుతాను. ఓకే. మీరు ఒక ప్రెజెంటేషన్ ఒక మేడం గారికి చేయించారు. నిన్న నూరు భాష గారు చెప్పారు వాళ్ళ పాపకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ సంతానం లేదు. సో అల్లుడికి పాపకి కాఫీ, పల్స్, కేర్ ఇచ్చారు. పర్సనల్ ప్రాబ్లం నుంచి బయటికి రావడం మే కాదు, ఇది పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి. తనకి ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్, తను ట్విన్స్ అని చెప్పారంట. మళ్ళీ బ్లడ్ తక్కువ ఉందంటే పల్స్ ఇచ్చారంట 2 వారాలు. వెరీ హ్యాపీ వాళ్ళు. అవునా? సో ఇప్పుడు తను ఎలా చెప్తాడు? ఇష్టపడి చెప్తాడు వేరే లేడీస్కి చెప్పినా కూడా. ఓకే. నేను ఒక మహిళకి అవగాహన కల్పించడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తోటి వాళ్ళని ఆలోచింపజేయడానికి ట్రై చేస్తాను. నా సక్సెస్ ఎందులో చూస్తాను? దీన్ని చెప్పడాన్ని ఇష్టపడతాను నేను. ఇప్పుడు వాళ్ళు సరే సార్ బాగుంది ఇన్ఫర్మేషన్ అని కొనుక్కున్న, ఆర్డర్ పెట్టుకున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అసలు ఫెయిల్యూర్ కాదు, నాకు సక్సెస్ కాదు. ఉమ్, నాకు ఇష్టం కాబట్టి చేశాను. సో దీన్ని సంతోషం సగం బలం అంటే సంతృప్తి సంపూర్ణ బలం, సాటిస్ఫాక్షన్. మనసు సంతోషం అనేది మనసు లెవెల్ సంతోషం, సంతృప్తి అనేది బుద్ధి లెవెల్, ఇంటలెక్ట్ లెవెల్. సంతృప్తి ఉండాలి. అది ఎక్కడి నుంచి మంచి ఎడ్యుకేషను చాలు ఇది నాకు అనే దగ్గరికి వెళ్తూ ఉంటాను. అప్పుడు నెమ్మదిగా ఈ మూడ్లోకి వెళ్తాం. కాకపోతే నేను రైట్లో ఉంటున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ మూడు. కానీ ఒక టెన్షన్ మనల్ని సంతృప్తిగా ఉండనియదు. ఏదంటే సర్వైవల్ టెన్షన్. దాన్ని మించినది లేదు, దాన్ని ఎవరు తీయలేరు కూడా. సర్వైవల్ టెన్షన్ అది మాత్రం పక్కా మినిమం. అందుకని అది చూసుకోవాలి ఫస్ట్. మనం సర్వైవల్ అనేది మెయిన్. డ్రీమ్ వర్క్ వేరే, డైలీ వర్క్ వేరే. మరి ఎట్లాంటి పాయింట్లు అబ్జర్వ్ చేసుకోవాలి? ఫెయిల్యూర్ దగ్గర ఎట్లాంటి అబ్జర్వ్ చేయాలి అంటే ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది మనం ఇంకా? మరి ఇది ఆ ఇన్కమ్ని తెచ్చుకోవడానికి. ఎస్, అంటే మనం ఇప్పుడు 90% ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి. దాంట్లో నెమ్మది నెమ్మదిగా మనం దాన్ని పర్సంటేజ్ పెంచుకొని దాన్ని సక్సెస్ క్వాలిటీగా మార్చుకోవడానికి. ఎస్ ఎస్. అందుకని అభ్యాసం కూసు విద్య అంటారు. అభ్యాసం కూసు విద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు సార్ చెప్పింది అవ్వాలి అని అంటే ఫోకస్ క్వాలిటీ మీద ఉండాలి. క్వాంటిటీ ఉండాలి ప్లస్ క్వాలిటీ ఉండాలి. కరెక్టే ఆ పాయింట్. నేను తెగ కష్టపడుతున్నాను సార్, అసలుకి రోజుకి ఇన్ని గంటలు ఇంతమందికి ప్రజెంటేషన్ అని అంటుంటారు. మరి ఆ కౌశలాన్ని టెస్ట్ చేసుకోవాలిగా. అందుకే నేను ఇందాక ఆ పాయింట్ చెప్పింది ఏంటి అంటే, నేను చెప్తున్నాను నా పరిచయం ఏమన్నా ఫెయిల్ అవుతుందా అని చేసుకోవాలి. నేను నిర్ణయాలు తీసుకొని చేస్తున్నాను కానీ నా నిర్ణయాలు సరిగా ఉండట్లేదా, నాకు ఇంకేదో గైడెన్స్ అవసరమా? మరి అదే కదా నిష్పక్షపాతంగా క్వాలిటీ. యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసే కర్మలన్నిటిని, పనుల్ని కౌశలంగా చేసేది యోగ శక్తి, అంటే కలయిక శక్తి. దేని తెతాయి? బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్, త్రికరణ శుద్ధి అంటారు. ఈ మూడు కూడా ఒకే ఆర్డర్లో ఎలిమెంట్ తోటి ఉండాలి. సో ఇంత క్లారిటీతో చెప్తున్నాను కాబట్టి ఆ సబ్జెక్ట్ ఫాలో అయితే ఇవి అవుతున్నట్టే. ఏది? కౌశలం కావడానికి కర్మసం కౌశలం. మరి ఎర్లీ మార్నింగ్ వేకప్లోనే ఈ కౌశలం, ఆ క్వాలిటీ రావడానికి ఎర్లీ మార్నింగ్ వేకప్. మీ ఆలోచనల్లో, చేతల్లో, మాటల్లో, మనస వాచ కర్మన, అది అసలైన సీక్రెట్ పాయింట్. అట్లా
ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు సార్ క్వశ్చన్స్ ద్వారా ఆ రైట్ని కనుక్కుంటాం అనమాట. గుడ్. క్వాలిటీ ఆ 90ని ఆ 10ని 90 చేసుకోవడానికి ఇప్పుడు అడిగిన ప్రశ్న అంతేనా? దాన్ని ఇష్టపడుతూనే దాంట్లో క్వాలిటీ చూసుకోవాలి. క్వాలిటీ 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 ఫోన్లో నోటి మాటగా కాకుండా రిక్వెస్ట్ చేయాలి. ఎందుకు నేను చెప్పానంటే సార్ అలా కాకుండా మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటారంటే నేను ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే సార్ అప్పుడే చెప్తాను. అప్పుడు మన క్వాలిటీని వాళ్ళు ఇష్టపడతారు. పర్సంటేజ్ కోసం పరుగులు పెట్టట్లేదు, క్వాలిటీని చూసుకుంటున్నారు. మన వాళ్ళు ఎంత అంటే చెప్పంటే బైక్ మీదైనా అటు అటు వాళ్ళు బైక్ ప్రాస్పెక్ట్ బైక్ మీద ఉంటారు, వీళ్ళు బైక్ మీద ఉంటారు. అలా చెప్పేమనే చెప్పేస్తారు. బైక్ మీద ఉంటే ఆగి ఉన్న బైక్ కాదు, రన్నింగ్ లో ఉన్న బైక్. సరేనా మరి రేపటి నుంచి కొంచెం తొందరగానే మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకుందాం. ఈ అలైన్మెంట్ లో ఎప్పుడు ఈ ఆర్బీసీ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ కాదు, రిలాక్స్ బ్రెత్ కౌంటింగ్. ఆర్బీసీ కాన్సెప్ట్ రిలాక్స్ బ్రీతింగ్ కౌంటింగ్, బ్రెత్ కౌంటింగ్. ప్రెజర్గా ఉన్నటువంటి బ్రీతింగ్ ని కౌంట్ చేసుకుంటే రిలాక్స్ అవుతుంది. ఇదే ఇంకా నా రీసెర్చ్ లో నేను కనుక్కున్నది. అంటే వేరే వాళ్ళు కూడా కనుక్కొని ఉంటారు, కాకపోతే వాళ్ళు పరిచయం కాలేదు నాకు. ఇది చూద్దాం. ఇప్పుడు ఒక 14 కౌంట్ చేద్దాం. రైట్ కళ్యాణ్, నువ్వు చెప్పాలి నాకు. స్పెట్స్ తీసేసేయండి. జస్ట్ కూర్చొని రిలాక్స్ బ్రీతింగ్ని అంటే స్లోగా నాభిని టచ్ చేసినప్పుడు కానీ బయటికి మొత్తం వెళ్ళిపోయినప్పుడు కానీ నెమ్మదిగా జరగాలి. థాట్ పెట్టుకుంటే జరిగిపోతుంది.